ఈ రోజున వర్తమానము కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడిన సందర్భాలు, నాతో మాట్లాడిన విషయాలు చాలా గొప్పగా ఉన్నాయి. ప్రియ దైవజనమా, ఈ బైబిల్ ఏంటిదండి అంటే ప్రవచన గ్రంథం. ఏంటిదమ్మా ఈ బైబిల్? ప్రవచన గ్రంథం. ఇదేదో ఆటకాయతనంగానో ఏదో 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 సంపాదించేసుకోవాలి, ఏదో జ్ఞానం పొందేసుకోవాలి అని చదవటం కాదు. కానీ ఈ బైబిల్ అనేది ప్రవచనముతో ముడిపడి ఉన్న గ్రంథముగా లెక్కించబడుతుంది. చాలామందికి మీకు తెలుసో తెలియదో చెప్తున్నాను. ఈ బైబిల్ ప్రవచన గ్రంథం. ప్రవచనం అనగానే ఉద్యోగము కొరకో, బిడ్డల పెళ్ళిళ్ళ కొరకో, ఇంకో వేటువు కొరకో కాదు. అది కాదు ప్రవచనం. ఈ రోజున ప్రవచనాలు చెప్తామని అనేవాళ్ళు చాలామంది భూమి మీద చెలరేగిపోతున్నారు. బిడ్డల పెళ్ళిళ్ళు అవుతాయని ప్రవచనం, ఇక నానా రకములైన ప్రవచనం. ఈ ప్రవచనాలు కాదండి. నా కుమారుడా, నా కుమార్తె లెగిస్తే రెండే రెండు ముక్కలు, ఇక అంతే. ఇక అది వచ్చేగానే ప్రవచనం. అసలు ఏంటి ప్రవచనం? మీరు ఈ రోజున క్లియర్గా మీకు అర్థమయ్యేటట్లుగా నేను చెప్తాను. ఉద్యోగం వస్తుంది, లేదంటే పిల్లలు పుట్టబోతున్నారు, లేదంటే పిల్లవబోతుంది, పలానా వైపు నుంచి వస్తుంది, అక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి వస్తుంది, లేదంటే నీకు ఉద్యోగం ఆ సైడ్ నుంచి వస్తుంది, ఈ సైడ్ నుంచి వస్తుంది, నీకు ఆరోగ్యం బాగుంటుంది, చీకటి పోతుంది, నాకు చీకటి కనపడుతుంది, అది ప్రవచనం అంటారు. నాకు వెలుగు కనపడుతుంది, వెలుగు ఉదయించబోతుంది, నా కుమారుడా, నా కుమార్తె అని ఈ రోజుల్లో భయంకరంగా 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 ప్రవచనాల మీద ప్రవచనాలు, ప్రవచనాల మీద ప్రవచనాలు చెప్పుంచుకునేటువంటి గుంపు చాలామంది ఉన్నారు. కానీ ప్రవచనం యొక్క కారణాలేంటి? ప్రవచనం అనగా దేవుడు చేయబోయేది ఏదో ఆయన చెప్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రవచనం అనగా ఏంటో అర్థం, మొదటిదిగా దేవుడు ఏది చేయబోతున్నాడో అది మాట్లాడతాడు. అర్థమైందా? మనలో ఒక మైండ్ పెట్టేసుకొని మనంతటికి మనం సొంతగా మాట్లాడేది ప్రవచనం అనరు. దేవుడు ఏమి చేయబోతున్నాడు, రానున్న దినాల్లో దేవుడు మన జీవితాన్ని ఎలా అద్భుతంగా మార్చబోతున్నాడు, రానున్న దినాల్లో దేవునిలో మనం ఎలా కట్టబడబోతున్నామో, రానున్న దినాల్లో మనం భక్తులు ఎలా పరిపూర్ణమవబోతున్నామో మాట్లాడేదే ప్రవచనం. ఆమేన్ చెప్పండి గట్టిగా. దాని కొరకు దేవుడు వాక్యాన్ని ఆధారం చేసుకుంటాడు, భక్తుల్ని కూడా ఆధారం చేసుకుని దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ఒక ప్రవచనం మాట్లాడాలి అంటే వాక్యాన్ని ఆధారం చేసుకుని మాట్లాడాలి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనం వస్తుంది అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, రాబోతున్న కాలములో అంటే దేవుడు చెయ్యబోయేదేదో మాట్లాడతాడు. ఆయన ఏం చేయబోతున్నాడు మన పక్షాన, మన పక్షమున ఆయన చేయబోయేది ఏంటి, అది ప్రవచనం. అది ఎలాగున వాక్యమును ఆధారం చేసుకుని మాట్లాడతాడు, లేదంటే దీనికి తగిన భక్తుల్ని, దీనిలో ఉన్న భక్తుల్ని ఆధారం చేసుకుని దేవుడు ప్రవచనాన్ని మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ఇక రెండవదిగా చూస్తే ఏది చెప్తాడో అదే చేస్తాడు. అనండి ఒకసారి ఈ మాట. ఖచ్చితంగా ప్రవచనం నిరర్థకం అవ్వదు. చాలామంది ప్రవచనాలు చెప్పేవాళ్ళు బయలుదేరిపోతున్నారు, ఏది పడుతుంది ప్రవచనం చెప్తున్నారు, నెరవేరట్లేదు, జరగట్లేదు. ఇక వీళ్ళు కూడా ప్రవచనం చెప్పించుకునే వాళ్ళు మర్చిపోతున్నారు, ఏముందిలే అన్నట్లుగా. ప్రవచనం చెప్పబడింది అంటే ఖచ్చితంగా అది జరిగి తీరాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవచనాల్లో రకాలు చెప్తున్నా చూడండి. దేవుడు చేయబోయేది చెప్తాడు, ఆయన ఏది చెప్తున్నాడో అదే చేసి తీరతాడు. దేవునికి స్తోత్రం. ఇక మూడవదిగా చూస్తే పరిశుద్ధాత్మని ప్రేరేపణ బట్టి వస్తుంది ప్రవచనం. ఎక్కడి నుంచి వస్తుందమ్మా ప్రవచనం? మనం అనుకున్నది చెప్పడం కాదు, నేను అనుకున్నది చెప్పడం కాదు, పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తాడు మాట్లాడమని. ఏదో నేను అనుకున్నది ఒక డ్రామా ప్లే చేసేసి అది ఇది నీ గురించి నాకు తెలిసి మాట్లాడేది ప్రవచనం కదా. అందుకే చాలామంది గురించి నాకు అన్ని విషయాలు తెలిసినా నేను వాగేయచ్చు, అది వాగేయచ్చు, ఇది వాగేయచ్చు, సంతోషపడవచ్చు, మీరు గెంతులు వేయచ్చు, కానీ నేను మాట్లాడి. ఎందుకంటే ప్రవచనం అనేది పరిశుద్ధాత్మని ప్రేరేపణ. ఎట్లా పడితే మాట్లాడకూడదు, చాలా భయంకరమైన శిక్ష ఉంటుంది. ఈ రోజున కింద కూర్చున్న భక్తులు కూడా మాట్లాడేస్తున్నారు ప్రవచనాలు. ఏమండి, అసలు ఒక ప్రవచనం రావాలంటే అది ఎంత పరిశుద్ధాత్మని ప్రేరేపణ దిగిపోవాలి. ఇంకొంతమంది ఉంటారు దయ్యాలు, దైవజనుడి మీదే ప్రవచనాన్ని వలుగుతూ ఉంటారు. అసలు సంఘములో ఉన్న విశ్వాసులు దైవజనుడి మీద ప్రవచనం అలగొచ్చా? ఆ రేంజ్ కెపాసిటీ మీరు కలుగున్నారా?
అసలు బైబిల్ ప్రకారం మీరు చూస్తే సంఘములు ఉన్న ఏ విశ్వాసి దైవజనుడి మీద ప్రవచనాలు, నాకు ఎలా చెప్తున్నానంటే ఒక ఆమె అంటే ఒక దైవజనుడి నాకు చెప్పాడు, అయ్యా ఒక ఆమె నా మీద ప్రవచనాలు బలికేస్తుంది, నాకంటే గొప్పదైపోవాలనుకుంటుందని నాతో మాట్లాడాడు ఒక పాస్టర్ గారు. నేను అప్పుడు ఆయనతో అన్నానండి, అది ఎంత భయంకరమైన దైవం, ముందు మీరు దాన్ని తోలకపోతే మీ యొక్క సంఘానికే ముప్పు వస్తుందని చెప్పాను. అంటే దాన్నంటే ఆమెను కాదు, దురాత్మని. దేవునికి స్తోత్రం చెప్పండి. అది భయంకరమైన దురాత్మ అండి. అది మీ మీద ప్రవచనం పలికే అంత. ఏమన్నాడు అపోస్తలుడైన పౌలయ్య, పో అన్నాడు పుతోందయ్యాను. దేవునికి స్తోత్రం. అది ప్రవచనం అనేదండి దైవజనులకు ఎవరు పలకాలి? మాకంటే ఎక్కువ ప్రతిష్ఠితిలో ఉన్నోళ్ళు పలకాలి మా మీద ప్రవచనం. దైవజనుల మీద సంఘం ప్రవచనం పలకూడదు. ఒకవేళ వచ్చిన అణిసివేసుకోవాలి. అది చాలా వాక్యానికి చట్టానికి విరుద్ధమైన పనులు. అంటే నానా సంఘాల్లో జరుగుతూ ఉన్నాయి. విశ్వాసుల యొక్క ప్రలోభ్లేవాళ్ళని చెప్తూ ఉన్నాను. మన సంఘంలో లేదనుకుండా దరిద్రం. ఇటువంటి దురాత్మలు బట్టి వారికి వారే ప్రవచనాలు చెప్పుకోవటం, దైవజనుడి మీద ప్రవచనాలు పలకటం. ప్రవచనం అంటే వారి ఊహల్లో నుంచి పుట్టుకొచ్చిందో, వారి మనసులోంచి పుట్టుకొచ్చిందో, లేదంటే వాళ్ళ యొక్క మాట్లాడుకుంటాం విని అలా ప్రవచనం పలక ఏదో రకాలుగా. ఇప్పుడు నేను వచ్చాను అనుకో, ఇంటికి వచ్చాను సాధారణమైన వ్యక్తిగా, నువ్వు ఏడుచుకుంటా నాకు నీ బాధ అంతా చెప్తావు. బాధ అంతా చెప్పిన తర్వాత నీ ప్రార్థన చేసి, నా సహోదరి నీ బాధ పోయిద్దంటే ఇంకేమైనా ఉందా? నాకు నువ్వు బాధ అంతా చెప్పిన తర్వాత నేను ప్రవచనం పలకడం ఏంటి? జరగబోయేది కదా నేను మాట్లాడాల్సింది, దేవుడు చెయ్యబోయేది కదా నేను చెప్పేది. దేవునికి స్తోత్రం చెప్పండి. మన ఒక బ్రదరు శుక్రవారం సాక్ష్యం ఏమని చెప్పాడు? 7 వారాలు. అది పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు కాబట్టి అక్కడ జరిగింది. అది పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాడు? 7 వారాల్లో నేను చాతబడి శక్తుల నుంచి పరిపూర్ణంగా విడిపిస్తానని బ్రదర్తో మాట్లాడాడు. అసలు ఆయన ఆ రోజు సాక్ష్యం చెప్తాడని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎన్నో చోట్లకి వెళ్ళాడంట. వాళ్ళ ఊర్లో పాస్టర్ గారు కూడా అనేకమైన ప్రార్థనలు పెట్టాడంట. అది పోతుంది ఇది పోతుంది అని చెప్పి ఏది వదలలేదంట. 2 సంవత్సరాల నుంచి చేతబడే శక్తుల నుంచి బాధపడుతుంటే ఒక సిస్టర్, మనకు తెలిసిన సిస్టర్, ఈ చర్చి మన గురించి చెప్తే, మన అడ్రస్ ఇస్తే వాళ్ళు 7 వారాలు మానకుండా తప్పక వచ్చారు. మీరు అందరూ చూశారు. ప్రతి వారం డామును పడిపోయేవాడు మందిరంలో. ఎంత భయంకరమైన శక్తులు ఆ వ్యక్తి మీద పనిచేసినాయి. 7వ వారం వచ్చాడు, స్వీటు లడ్డు బిస్కెట్స్ తీసుకొని వచ్చి మంచి సాక్ష్యం ఇచ్చాడు. అవి కదా దేవుడు మాట్లాడేటువంటివి. నీకు పట్టిన దయ్యం ఎప్పుడు వదిలిపోద్దో చెప్పేదే కదా ప్రవచనం. నీకు పట్టిన దరిద్రం ఎప్పుడు తొలగిపోయిద్దో చెప్పేది కదా దర్శనం. దేవునికి మహిమ కలుగునుగాక. అసలు ప్రవచనం అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా పుట్టాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకొకటి ఏంటంటే, వ్రాయబడిందే ప్రవచనము. ఆయన ఏది రాశాడో మన జీవితంలో అది జరిగించబోయే దేవుడు. ఎన్ని చెప్పే చూడండి. మొదటిది జరగబోయేది చెప్పేదే ప్రవచనం. దానిని బట్టి దేవుడు వాక్యాన్ని ఆధారం చేసుకుంటాడు, వాక్యములు ఉన్న భక్తుల్ని దేవుడు ఆధారం చేసుకుంటాడు. రెండవది ఏది చెప్తాడో అదే చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన చెప్పింది మార్చడు. ఇక మూడోది చూస్తే, ప్రవచనం అనేది పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రావాలి. మన ఊహల్లో నుంచి, మన మాట తీరులో నుంచి, మన పద్ధతుల్లో నుంచి, మన ఆలోచన నుంచి రావద్దు. ఇక నాలుగోది చూస్తే వ్రాయబడిందే ప్రవచనం. ఐదవది చూస్తే ఏది రాశాడో అదే దేవుడు జరిగిస్తాడు. ఈ రోజున దేవుడు మన పక్షమున ఒక బలమైన ప్రవచనాన్ని రాశాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అబ్రహాము అనండి గట్టిగా ఒకసారి. అబ్రహాము నందు సమస్త దేశాలను దేవుడు ఆశీర్వదించాలనుకున్నాడు. అబ్రహామును జనములకు తండ్రిని చేయాలనుకున్నాడు. అబ్రహామే సమస్త దేశములకు ఆశీర్వదించబడిన వ్యక్తిగా, అతని ద్వారే అనేక దేశములు, అనేక జాతులు, అనేక కుటుంబాలు, అనేక జనం ఆశీర్వదించబడాలని దేవుడు ఆశపడ్డాడు. దేవుడు ప్రవచనం ఎత్తి మాట్లాడాడు. దేవుని ప్రవచనం అబ్రహాముకుంది. కానీ ఇంతలో ఎవరు పుట్టేశారమ్మా? ఇష్మాయేలు పుట్టేశాడు. ప్రవచనం ఒకటి చెప్తుంది, పరిస్థితులు ఇంకొకటి చెప్తూ ఉన్నాయి. అబ్రహాముకి బలమైన ప్రవచనం ఉంది. దేవుడు జరగబోయే చెప్పాడు అబ్రహాము జీవితంలో. ఆమేన్ చెప్పండి. ఆయన ఏది చెప్పాడో అదే చేస్తాడు. కానీ ఆయన చెప్పింది చేయటానికి ముందు ఎవరు పుట్టేశారు? గబుక్కుని ఇష్మాయేలు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దేవుడే, ఒక మనిషి కాదు మాట్లాడింది, దేవుడే స్వయంగా అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహామా, నీ ద్వారా నేను సమస్త దేశములను ఆశీర్వదించబోతున్నాను, నీవు జనములకు తండ్రిగా పిలువబడబోతున్నావు. ప్రవచనం
ప్రవచనం ప్రవచనం. వ్రాసేశాడు దేవుడు అబ్రహాము గురించి ప్రవచనం, ముద్రించాడు అబ్రహాము గురించి ప్రవచనం. కానీ అబ్రహాము జీవితంలో ఎవరు పుట్టారమ్మా? ఈసాకు పుట్టవలసిందిగా ఇష్మాయేలు పుట్టాడు. ఒక దాసురాలికి కొన్నాడు. అపవాది ఎన్ని ప్రలోభాలు పెట్టాడో, అపవాది ఎంత మాయపు చేశాడో, అపవాది ఎంత డ్రామా చేసేసాడో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యో నేను ఒకటి అనుకున్నానే, ఒకటి జరిగిందే, సరే పోన్లే ఇష్మాయేలు ద్వారా అయినా ఆశీర్వదిద్దాం అనుకున్నాడా దేవుడు? అనుకోలేదు. ఆయన రాసిందే అబ్రహాము జీవితంలో దేవుడు చేశాడు. ఆయన ఏదైతే ప్రవచనమెత్తి రాశాడో, అబ్రహాము జీవితంలో ఫలానాది జరగాలి, నేను చేస్తాను అని దేవుడు ఏది చెప్పాడో అదే రాశాడు, ఏది రాశాడో అదే జరిగించాడు. ఆయన చెప్పిందే చేశాడు, ఆయన రాసిందే జరిగించాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు అబ్రహామునందు ఈసాకును పుట్టించాడు. అతని ద్వారా సమస్త దేశములను దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాముని అనేక మందికి తండ్రిగా దేవుడు ఆశీర్వదించి అభిషేకించాడు. ప్రవచనం రాశాడు. గట్టిగా అందరూ ఆమేన్ చెప్పండి ఒకసారి. ఈ గొంతే చివరి వరకు మెయింటైన్ అవ్వాలి. అర్థమైందా? చాలా మంది నోరులు తెరవకుండా మోగ దయ్యాల్లా కూర్చున్నారు. మోగ దయ్యాలు ఇప్పుడే మీలో నుంచి వెళ్ళిపోవునుగాక. పట్ట పగలే పట్టుకున్న దయ్యాలని ఇప్పుడు పారిపోవునుగాక. నేను అంటున్న సంఘటన వినండి. దేవుడు మన కొరకు ఒక ప్రవచనం రాసి ఉంచాడు. అలానే అబ్రహాము ఆదిలో అబ్రహాము కొరకు దేవుడు రాసి ఉంచిన ప్రవచనానికి విభిన్నముగా పరిస్థితులు ఉన్నా కానీ ఆయన చెప్పిందే చేశాడు, రాసిందే జరిగింది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరూ ఐగుప్తులో బానిసలుగా ఉన్న తరుణం అది. మోషేని పంపించాలనుకున్నాడు. మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలనుకున్నాడు. ఆ ప్రవచనాన్ని దేవుడు గ్రంథములో లిఖించి పెట్టాడు. ఆ ప్రవచనాన్ని దేవుడు గ్రంథములో రాసి పెట్టాడు. ఎలాగైనా మోషే ద్వారానే ఐగుప్తులో ఉన్న ప్రజలకి విడుదల రావాలి. ఆమేన్ చెప్పండి. మోషే ద్వారానే విడుదల రావాలి. మోషే ద్వారానే ఉపశమనం రావాలి. మోషే ద్వారానే చిట్ట చివరి వరకు కనానులో వారు ప్రవేశించాలి అని దేవుడు ప్రవచనం చెప్తే, దేవుడు ప్రవచనం రాస్తే, ఈ లోపు ఏం జరిగింది? మోషే పుట్టేటప్పుడు ఒక రాజు శాసనాన్ని అమలు చేశాడు. ఏమనంటే 2 సంవత్సరాల లోపు పిల్లల్ని చంపేయండి. మగ బిడ్డలు ఉన్నవారు, మగ బిడ్డలు కనేవారు, 2 సంవత్సరాల లోపు ఉన్నవారు పసి కందుల్ని చంపేయాలి. మీరు పురిటిలోనే కానుపు పీటల మీద చంపేయాలి అని ఒక శాసనం బయలుదేరింది. ఆమేన్ చెప్పండి గట్టిగా. శాసనం బయలుదేరక ముందు ఏం బయలుదేరింది? ప్రవచనం. గట్టిగా చెప్పాలి. శాసనం ఉందా? ప్రవచనం ఉందా? ప్రవచనం మొదలైపోయింది. ప్రవచనం బయలుదేరింది. దేవుడు ఆల్రెడీ అనుకున్నాడు. దేవుడు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు. దేవుడు ఆల్రెడీ సిద్ధపడిపోయాడు. ఏమని సిద్ధపడిపోయాడు తెలుసా? మోషే పుట్టాలి, మోషే పెరగాలి, ఫలానా ఫలానా ప్లేసుల్లో మోషే పెరగాలి, ఫలానా వయసుకు రావాలి, ఒక రిక్త వయసుకు రావాలి, నేను అగ్నిగా పొదలోనికి దిగి రావాలి. మోషే గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఆ మిద్యాను అరణ్యము దాటి ఆ గొర్రెలను కాసుకునేటప్పుడు అక్కడ ఒక పొద మీదకు దిగి రావాలి. నేను మోషేతో మాట్లాడతాను. మోషే ఫస్ట్ ఒప్పుకోడు, ఒప్పుకునేటట్టుగా ఒప్పిస్తాను. నేను ఉన్నాను అన్నటువంటి ఒక అర్థంతో ఒక కర్రను మోషేతో నేను పంపిస్తాను. ఫరో ముందు నిలబెడతాను. అక్కడ 10 తెగుళ్ళు వస్తాయి. 10 తెగుళ్ళు అక్కడ జయిస్తారు. ఒక రాత్రి రాబోతుంది, అక్కడ సంహారకుడు వస్తాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏమీ చేయడు. ఐగుప్తంతా రక్తపాతం అయిపోద్ది. ఆ రాత్రే ఫరో వాళ్ళని పిలిచి వారికి ఉపశమనం ఇస్తాడు అని దేవుడు ఆదిలోనే ఈ ప్రవచనాన్ని రాశాడు. ఆదిలోని ప్రవచనాన్ని చెప్పాడు. కానీ మోషేకి ప్రవచనం ఉంది, మోషేకి ప్రవచనం రాయబడింది. కానీ మోషే పుట్టిన తరుణం భయంకరమైన పరిస్థితులు ఆ పట్టణంలో అలముకున్నాయి. ఎలాగైనా మోషేని చంపాలనుకున్నాడు. ఎలాగైనా అపవాది మోషే చావాలి. మోషే బ్రతికితే ప్రవచనం జరిగిద్ది. మోషే బ్రతికితే దర్శనం నెరవేరిద్ది. మోషే బ్రతికితే ఆ ఐగుప్తులో ఉన్న ప్రజలు విడిపించబడతారు. మోషే చావాలి.
మోషే బ్రతకూడదు, మోషే ఎదగకూడదు. మోషే ఎదిగి పెద్దవాడయ్యాడా, దేవుడు మోషేతో మాట్లాడతాడు. మోషే ఎదిగి పెద్దవాడయ్యి దేవుడు మోషేతో మాట్లాడే అంత అనుభవం పొందుకున్నాడా, ఇక నేను అయిపోయానని అపవాదిగాడు మోషే పుట్టినప్పుడే అపవాది ఒక శాసనాన్ని జారీ చేశాడు, మోషే చావాలి. కానీ చనిపోయాడా మోషే? చావలేదు. భయంకరమైన అగ్ని పరీక్షలు, భయంకరమైన చావు దెబ్బలు, భయంకరమైనటువంటి ప్రాణ భీతి చేత మోషే తల్లిదండ్రులు ఆ మోషేను కప్పెట్టడానికి, దాయటానికి అనేకమైన ప్రయత్నాలు చేసి చివరికి అతను ఎలాగోలా సేఫ్ జోన్లో పెట్టేశారు. దేవునికి స్తోత్రం. అతడు ఎదిగాడు, పెద్దవాడు అయ్యాడు, అతని పనిని అతను చేసుకున్నాడు. 40 సంవత్సరాలు రాజభోగాన్ని అనుభవించాడు, 40 సంవత్సరాలు అరణ్య బ్రతుకును అనుభవించాడు. 80 సంవత్సరాలకి దేవుడు మోషేని కేక వేశాడు. అంటే ఆయన రాశాడు, 80 సంవత్సరాలకి క్రితం అతడు పుట్టక ముందు మోషేకి ఒక ప్రవచనం రాయబడింది. ఆ ప్రవచనాన్ని దేవుడు 80వ సంవత్సరములో, అతనికి 80 సంవత్సరాలు నిండిన తరుణములో నా దేవుడు మోషే పట్ల పలికిన ప్రవచనాన్ని నెరవేర్చిన దేవుడు ఆయన. ఈ రోజున మీ అందరికీ ఒకటే ఒక మాట చెప్తున్నాను, ఏ ప్రవచనం దేవుడు నీ గురించి నా గురించి రాశాడో అదే జరగబోతుంది. ఏ ప్రవచనాన్ని దేవుడు చెప్పాడో అదే చేస్తాడు. మార్చి చేసే దేవుడు కాదు ఆయన, మార్పు చెందే దేవుడు కాదు ఆయన, మరిచిపోయేవాడు కాదు, మార్చి రంగులు మార్చే ఊసరవల్లి కాదు మన దేవుడు. ఆయన ఏది చెప్తాడో అదే చెయ్యబోతున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సహోదరి, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఏలూరు పట్టణంలో ఒక సహోదరి నాతో ఫోన్లో ఇలా మాట్లాడుతుంది, అయ్యా నా కొరకు మీరు ప్రార్థన చెయ్యండి అని అమ్మ చెప్పింది. నా కొరకు ఒక 3 వారాలు నేను ఫోన్ చేస్తాను, నా కొరకు మీరు ప్రార్థన చేయండి అయ్యా, భయంకరమైన కష్టాల్లో ఉన్నాను అని అమ్మ మాట్లాడింది. అయితే మొదటి వారం ప్రార్థన చేశాను, దేవుడు ఏమీ మాట్లాడలేదేంటయ్యా అని ఒక నిరుత్సాహంతో ఫోన్ కాల్ కట్ చేసింది. 2వ వారం ప్రార్థన చేశాను, ప్రభు ఏం మాట్లాడలేదు. 3వ వారం ఇక చివరి వారం ప్రార్థన చేస్తున్నారు, దేవుడు ఏం మాట్లాడలేదు. అమ్మా దేవుడే కార్యం చేస్తాడులేండి అని చెప్పేసి నేను ఫోన్ పెట్టేశాను. 3 వారాలు దేవుడు అంత ఏమీ మాట్లాడేది, ప్రార్థన మాత్రం బలంగా కదిలింది. ఆమె కన్నీరు కాచింది, ప్రార్థన చేస్తుండగా బలంగా జరిగింది. ఆ 3వ వారం నైట్ ఆమె నిద్రపోయినప్పుడు అంట, నా రూపంలోనే దేవుడు ప్రవచనం ఎత్తి ఆ బిడ్డతో మాట్లాడుతున్నాడంట. దేవునికి స్తోత్రం. ప్రవచనం ఎత్తి నేనేనంట అక్కడ నిలబడ్డానంట. ఆ రోజు బాగా బాధపడి పడుకుందంట. 3వ వారం ఏంటయ్యా దైవజనుడు ఏమీ మాట్లాడలేదు, దైవజనుడు నోట నీ మాట పెట్టలేదా, నాతో నువ్వు మాట్లాడవా ఏంటి ప్రభువా, ఎందాక ఈ అప్పుల సమస్య, ఎందాక ఉద్యోగం దొరక్క, ఎందాక నా జీవితంలో కార్యం జరక్క, ఎందాక నా బిడ్డ జీవితంలో అనేకమైన బాధలు, ఎందాక మేము పడాలి నాయన. ఆమంట అద్దె ఎలా గడుతుందంటే, నెలకొక వస్తువు తాకట్టు పెట్టేస్తుందంట, బంగారం. నెలకొక వస్తువు. ఈ నెల చెవులీలు తాకట్టు పెడితే రేపు నెల ఉంగరం, రేపు నెల తాడు, అట్లాగా భయంకర నెల అన్నీ వెళ్ళిపోతున్నాయి, ఊడ్చిపెట్టుకున్నట్లుగా వెళ్ళిపోతున్న పరిస్థితి. అయితే ఆ 3వ వారం నాదే రూపం అంట నిలబడి చేతులు 2 ఆమె వైపు చూపించి, ఆమె ఎలాగ నిలబడిందంట, అంధకారంలో అగాధములో చీకట్లో నిలబడిందంట. ఆమె వైపు నేను చేతులు చాపి చెప్తున్నానంట, సహోదరి పలానా నెల పలానా తారీఖున నేను నీకు కార్యం చేయబోతున్నాను. ఆమె చెప్పండి, ఫలానా నెల ఫలానా తారీఖున. ఆమె నాకు వెంటనే ఉదయాన్నే ఫోన్ చేసేసింది. 6 గంటలకే తెల్లవారుజామున ఉదయాన్నే పొద్దున్నే 6 గంటలకే ఫోన్ చేసేసినాం. అందయ్యా మీరు చెప్పలేదు, భౌతికంగా మీరు నాతో మాట్లాడలేదు, 3 వారాలు మీరు ప్రార్థన చేసి పెట్టేసిన నైటు నేను ప్రార్థన చేసుకోలేదయ్యా. ఏడ్చుకుంటా భయంకరంగా పడకంతా తడిచిపోయింది, నా దుప్పట్లని తడిచిపోయింది, నా దిండంతా తడిచిపోయింది. పడుకుంటేనయ్యా దేవుడు నాతో మాట్లాడాడయ్యా, పలానా నెల ఫలానా తారీఖున అద్భుతం చేస్తానన్నాడయ్యా. ఇదిగోనయ్యా నువ్వు ప్రార్థన చేయి, ఇది నిజమాబద్ధమా ప్రార్థన చేయి, నా ఊహ లేదంటే నా భ్రమ ప్రార్థన చేయి. ఆమె చెప్పిన డేటు జనవరి అంటే ఫస్ట్ స్టార్టింగ్ నెలలో జనవరి మాసం 29వ తారీఖున
దేవుడు డేట్ చెప్పాడు, పలానా డేట్లో నాకు ఉద్యోగం వస్తుందని చెప్పాడు, నా అప్పులని తీరిపోతాయి అని చెప్పాడు, నా బాధలని తొలగిపోతాయి అని చెప్పాడు, నువ్వు నిశ్చయింతగా ఉండువని ప్రభు చెప్పాడు. అయ్యా నాతో మాట్లాడాడు దేవుడు. జరగబోయేది ప్రభు చెప్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. జరగబోయే చెప్పాడు, కానీ కొంచెం భయం వేస్తూ ఉంటుంది. ఆ నెలలోనే జరిగిద్దా, ఆ తారీఖులోనే జరిగిద్దా అన్న అపోహలు వస్తూ ఉంటాయి. రోజులు దగ్గర పడే లోపు ఒక అపనమ్మకం వచ్చేస్తుంది, ఒక అవిశ్వాసం వచ్చేస్తుంది. అందుకే చాలామంది జీవితాల్లో ఏడుపు కొట్టు మొక్కల్లాగా తయారయ్యేది. అందుకే నమ్మకం లేక, విశ్వాసం లేక రోజులు దగ్గర పడిపోతున్నాయి, సమయం వచ్చేస్తుంది, డేట్ వచ్చేస్తుంది, ఏంటి ఇంకా జరగట్లేదన్న కంగారు పడిపోయి, ప్రలోభాలకి ముడిపడిపోయి, అపనమ్మకాలు పెట్టేసుకొని ఇక జరగదేమో, ఇక అయిపోయింది, ఒక గంటే ఉంది, ఇక నా జీవితంలో జరగదని ఒక అపోహలోకి వెళ్ళిపోతారు. కానీ ఆ సహోదరి నాకేం చెప్పింది తెలుసాయా? ఈ జనవరి మాసం 29 దాకా నేను పట్టు వదలను, నేను విశ్వాసం వదలను, దేవుడు చేస్తాడు. ఆ 29వ తారీఖు వచ్చేసిన ఏదో ఒక గంటలో, ఏదో ఒక గడియలో నాకు ఫోన్ కాల్ రాబోతుంది. ఆమె నన్ను బలపరుస్తూ ఉంది, ఆమె నాకు ఒక విశ్వాసం రేపుతా ఉంది. నేను చెప్పాలి, ఆమె నాకు రివర్స్ చెప్తా ఉంది. మీరు ప్రార్థన మట్టికి చేయండి చాలా ఉంది. నేను ప్రార్థన చేస్తున్నాను, బలమైన కార్యం జరిగించు. ఆమె విశ్వాసం వద్దయ్యా, నువ్వు ప్రవచనం చెప్పేవని ఆమె చెప్తుంది. నువ్వు కల్లో కనపడి మాట్లాడావట, చేతులు చాచావట, ఆమె బాధలు తీరిపోయే డేట్ చెప్పావంట అని ప్రార్థన చేస్తూ ఉండగా 29వ తారీఖు నేనే ఆమెకి రిటర్న్ కాల్ చేశానమ్మా. ఏమీ లేదయ్యా, కానీ 4-5 గంటలు ఉన్నాయిగా, దేవుడు అద్భుతం చేస్తాడు అని నాకు ఆమె మాట్లాడింది. 29వ తారీఖు ఫోన్ చేశాను నేను. 29వ తారీఖు ఫోన్ చేస్తే ఇంకా నైనా బోల్డ్ గంటలున్నాయి. సాయంత్రం నేను ఫోన్ చేశాను 4:30 సమయానికి ఆమె ఫోన్ చేస్తామో, ఏమన్నా వచ్చిందా, జాబ్ లెటర్ ఏమైనా వచ్చిందా, ఏమైనా బాధలు పోయినాయా, ఏమైనా ఫోన్ కాల్ వచ్చిందా అంటే ఏమీ రాలేదు నాయన. కానీ ఇంకా 12 అవ్వాలి కదయ్యా, రోజు మారాలంటే ఇంకా గంటలు ఉన్నాయి కదయ్యా, దేవుడు కార్యం చేస్తాడు, మీరు ప్రార్థన చేయండి అంది. సరే నేను ప్రార్థన చేశాను. నేను 4:30కి ఫోన్ చేసి మాట్లాడాను. నేను ఫోన్ పెట్టేసిన ఒక అరగంటకి 5ంటికి నాకు రిటర్న్ కాల్ చేసింది. ఆమె ఇంటర్వ్యూకి వెళ్ళిందంట, ఎప్పుడో వెళ్ళిందంట. వాళ్ళు ఫోన్ చేశారంట, మీరు పలానా రోజున మమ్మల్ని కలవండి, మీకు నేను జాబ్ ఇవ్వబోతున్నాను అని ఆమెతో మాట్లాడాడు. అరగంటలో దేవుడు కార్యాన్ని చేశాడు. నేను ఏం చెప్తున్నానంటే, ఆ ప్రవచనం రాయబడిందమ్మా. జరిగిద్దో జరగదో కాదు, అది ఆల్రెడీ దేవుడు రాసేసాడు నీ పట్ల. జరగాలి, పలానా సమయానికి జరగాలి, పలానా డేట్కి జరగాలి అని దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ప్రవచనం రాశాడు. ఆ ప్రవచనం జరగబోతుంది యేసు నామములో. ఎందరూ లెగిచినా, ఎన్ని శక్తులు లెగిచినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, నేను చెప్తున్నాను దైవజనుడిగా, దేవుని ప్రతినిధిగా, దేవుని సేవకునిగా, దేవుని దాసునిగా చెప్తున్నాను, నీ విశ్వాసాన్ని నీ పట్టును వదలొద్దు. దేవుడు బలమైన కార్యమును చేయబోతున్నాడు. హల్లెలూయా. 4:30 అక్కడ, ఇది ఇక్కడ. చూడు, అరగంటలో దేవుడు గొప్ప మార్పును, ఆమె అన్న మాటకే దేవుడు అద్భుతాన్ని చేశాడు అక్కడ. నేను 4:30కి చేస్తే, అయ్యా ఇంకేంటయ్యా అయిపోయింది అందనుకో, 5ంటికి ఆ కాల్ వచ్చేది కాదు. ఆ మంది 12 అవ్వాలి, అప్పుడు డేటు మారిద్ది, అప్పుడు వరకు నేను పట్టు వదలను. నా దేవుడు చేస్తాడు, చేసి తీరుతాడు. ఒక్క క్షణం ఉన్నా చాలు కదయ్యా దేవునికి అంటుందాము నాతో. నిజమేనమ్మా అని ఆ ఫోన్లో ప్రార్థన చేశాను. అయ్యా కొన్ని గంటలే ఉంది, ఒక భయంకరమైన విశ్వాసం కలిగిపోయింది. నువ్వు మాట్లాడావని చెప్తుంది ప్రభ, రూఢిపరచు, నువ్వు అద్భుతం చేయగలిగిన దేవుడు, రూఢిపరచు, ఆయన కార్యమును జరిగించు అని ప్రార్థన చేసి ఫోన్ పెట్టేశాను. అరగంటలో ఆమె రిటర్న్ కాల్ నాకు చేయటం, ఆ అద్భుతమైన సంఘటన నాకు చెప్పడం నిజంగా నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది సహోదరి. ఈరోజు నేను వాక్యం నేను ప్రిపేర్ అవుతూ ఉంటే, దేవుడు మాట్లాడుతుంటే ఆమె నాకు వెంటనే గుర్తొచ్చింది. అయ్యో, ఆమె పట్ల నువ్వు ఆల్రెడీ చెప్పేసావు ప్రవచనం, రాసేసావు ప్రవచనం, దాన్ని ఎవడు చెరపగలడయ్యా? చెరిపే దమ్ము ధైర్యం ఎవ్వడికి లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అబ్రహాము జీవితంలో అపవాద ప్రవచనాన్ని ఏం చేయాలనుకున్నాడు? చెరిపేద్దాం అనుకున్నాడు, వాడి వల్ల కాలేదు. మోషే జీవితంలో ప్రవచనాన్ని చెరిపేద్దాం అనుకున్నాడు, కానీ వాడి వల్ల కాలేదు. నీ జీవితంలో కూడా ప్రవచనాన్ని చెరుపుదాం అనుకుంటున్నాడు. నేను చెప్తున్నాను, అబ్రహాము జీవితంలో చెరుపుదాం అనుకున్నాడు, వాడి వల్ల కాలేదు. ఇదిగో మోషే జీవితాన్ని చెరిపేద్దాం అనుకున్నాడు, వాడి వల్ల కాలేదు. ఇప్పుడు నిన్ను చెరుపుదాం అనుకుంటున్నాడు, వాడి వల్ల అవుతుందా? చెప్పండి మీరు. ఆ రోజుల్లోనే వాడు చెరుపుదామని ప్లాను వర్కౌట్ అవ్వలేదు, దేవుడు వర్కౌట్ చేయలేదు. ఎందుకంటే ఒక ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నేను తెరిస్తే మూయగలిగే దొమ్మెవడుకుంది,
నేను ఒకవేళ ద్వారం తెరిస్తే ఎవడు మోస్తాడు, నేను మూసేవాడిని పుట్టనివ్వలేదన్నాడు దేవుడు ప్రకటన గ్రంథంలో. నేను వాడిని పుట్టించలేదన్నాడు ప్రకటన గ్రంథంలో. అంటే దేవుడు నీ కొరకు ప్రవచనం రాస్తే చెరిపేవాడు పుట్టలేదండి భూమి మీద. ఆయన ఒక మాట మాట్లాడితే దాన్ని జరగనివ్వకుండా చేసేవాడు పుట్టలేదండి భూమి మీద. అబ్రహాములోనే ఏమి చేయలేకపోయాడు వాడు. యాకోబుతో మోషే పట్ల ఏమీ చేయలేకపోయాడు, ప్రవచనాన్ని చెరపలేకపోయాడు. వాడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఎన్నో రకాలుగా వాడు టార్చర్ పెట్టడానికి ప్రిపేర్ అయిపోయాడు. కానీ దేవుడు చెప్పిందే జరిగింది, దేవుడు రాసిందే జరిగింది. ఇది ప్రవచన గ్రంథం. ఏది చెప్తున్నాడో అదే జరిగింది, ఏది రాస్తున్నాడో అదే జరగబోతుంది యేసు నామములో. రెండు చేతుల పైకెత్తి చెప్పండి, నాకు ప్రవచనం ఉంది, అదే జరగబోతుంది. హల్లెలూయా. నీకు ప్రవచనం ఉంది కదా. దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడు. ఆయన ఎలాగైనా అద్భుతాన్ని చేసి నీ ప్రవచనాన్ని నెరవేర్చగలిగిన దేవుడు. ఏ కార్యమైనా చేసి ప్రవచనాన్ని నెరవేర్చగలిగిన దేవుడు. హల్లెలూయా. నీకు ప్రవచనం ఉంది, కానీ పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నాయి, పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. అనుకున్న దానికంటే నీ జీవితం భిన్నంగా ఉంది. నువ్వు అనుకున్న దానికంటే నీ జీవితం భిన్నంగా తయారైపోయింది. కోరుకున్న స్థాయికి నువ్వు ఇంకా రాలేదు. కానీ నా దేవుడు ప్రవచనం రాసి ఉంచాడు, గుర్తుపెట్టుకో. దాన్ని ఎవడు మార్చలేడు, దాన్ని ఎవడు చెరపలేడు, దాన్ని ఎవడు తిప్పలేడు. ఆయన మాట్లాడాడు, ఆయన రాశాడు. ఆయన ఏది మాట్లాడాడో ఆయన రాసి ఉంచాడు. ఇది ప్రవచన గ్రంథం. ఆయన మాట్లాడింది నిరర్ధకముగా పోకూడదని ఆయన రాసి మన చేతిలో పెట్టాడు. ప్రవచనం ఏంటమ్మా? రాయబడినది ప్రవచనం. చెప్పింది కాదు, చెప్పింది రాయబడింది ప్రవచనం, రాసింది నెరవేర్చబడేదే ప్రవచనం. అని చెప్పేసి గాల్లో మాట్లాడేసి ఆ గాలి ఎగిరిపోయిందంటానికి లేదు. అక్కడ రాసేసాడు నీ ప్రవచనాన్ని. ఇది తెరిస్తే నీ ప్రవచనం గుర్తొచ్చేస్తుంది. ఇది తెరిస్తే నీ ప్రవచనం చదువుతున్నావు. ఇక్కడ నీ ప్రవచనం ముందు ఈ ప్రవచనాన్ని పట్టుకుని ప్రభుని అడుగుతున్నాం. ఆయన ఏదో చెప్పి కాముగా లేడు, ఆయన చెప్పింది దీంట్లో రాశాడు. ఆయన రాసింది మనం చదువుతున్నాం, మనం చదివింది మన జీవితంలో జరగబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఈ ప్రవచనం జరగాలంటే శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆయన ఆత్మ చేతే మన పట్ల ఈ ప్రవచనం జరగబోతుంది. ఆయన ఆత్మ చేతే రాయబడిన ప్రవచనం జరగబోతుంది. నేను ప్రవచిస్తున్నాను, దీనిలో రాయబడిన ప్రవచనాలు మన జీవితంలో జరగబోతున్నాయి. ఆత్మ చేతే జరగబోతుంది. నీ జీవితం విభిన్నంగా ఉండొచ్చు, నీ జీవితంలో పరిస్థితులు ఒక అణగారిపోయిన పరిస్థితులుగా అయిపోవచ్చు. కానీ దీంట్లో రాయబడిన ప్రవచనమే మన జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. ఇప్పుడు చెప్పండి, బైబిల్ ఏంటిదమ్మా? ప్రవచన గ్రంథం. నేను సబ్జెక్ట్లోనికి వెళ్ళబోయే ముందు ఈ బైబిల్ని చాలామంది తలగడగా మార్చేసుకుంటారు. ఎలా మార్చుకుంటారు? తలగడ, ఇదే వారికి తలగడ. కొంతమంది దుండేసుకోరు, దీని మీద పడుకుంటూ ఉంటారు. కొంతమంది దిండి కింద దూరుస్తూ ఉంటారు, కొంతమంది పక్కలో పెడతా ఉంటారు. ఎందుకో తెలుసా? ఇది చాలామందికి తెలియదు ప్రవచన గ్రంథం అని. దయ్యాల మీద పడిపోకుండా, దయ్యాల కళ్ళ రాకుండా దీన్ని వాడతారు. ఇంకొంతమంది ఎలా వాడతారో చెప్తాను. దీన్ని వారాల చీటీలు కట్టాలి, ఆ బిల్లులన్నీ దీంట్లోనే పెడతారు. వారాల చీటీలు కడతా ఉంటారే, టకటక తిరుగుతారు. దీన్ని అలా వాడతారు వాళ్ళు. ఈ చీటీ తీసుకుంటారు, అడు కట్టొచ్చి మళ్ళీ దీంట్లోనే పెడతారు. ఇంకొంతమంది చెవులో తిప్పుకుంటారు చూసా, కోడికలు కూడా దీంట్లోనే పెడతారు. దీన్ని ఎలా వాడతారంటే బీభత్సంగా వాడుతూ ఉంటారు, వాళ్ళ ఇష్టం. నేను చెప్తున్నాను, ఇది ప్రవచన గ్రంథం. నువ్వు కోడికలు పెట్టుకోవడానికో, నువ్వు వారాలు చీటీలు పెట్టుకోవడానికో, దయ్యాలు రావు, దయ్యాలు పడిపోవు, పీడకలు రావు అని తలదిండిగా చేసుకోవడానికో కాదు బైబిల్ ఉంది. ఇది ప్రవచనం నెరవేర్పమ్మా. బైబిల్లో ఎంతమంది పట్ల ప్రవచనాలు నెరవేరాయి. ఈ రోజుల్లో మనం చూస్తుంటే బైబిల్లో ఉన్నది ఒక్కొక్కటికి ఎలా జరుగుతుందో ఒకసారి నీకు జ్ఞాపకం చేసుకో. ఇది తలగడగా మార్చేసుకుంటావా? దయ్యాలు భూతాలు రావు నా మీద పడిపోవని తలగడగా పెట్టుకుంటావా?
ఇది కళ్ళకద్దుకొని తల కింద పెట్టుకుంటావా? లేదంటే వారాల చీటీలు దీంట్లో పెట్టుకుంటే నేను వారం వారం కట్టేయగలను, దీంట్లో వారాల చీటీలు పెట్టుకోవటం, దీంట్లో కోడేకులు నెమలేకులు పెట్టుకోవటం, చెవులో తిప్పుకొని ఏమైనా దీంట్లో ఆ దరిద్రం అంతా దీనికి కేంద్రీకరించడం. ఏ ఉద్దేశం చేత నువ్వు బైబిల్ని చూస్తున్నావు? ఏ కోణములో నువ్వు బైబిల్ని ఆలోచిస్తున్నావు? ఏ కోణముతో నువ్వు బైబిల్ను గమనిస్తున్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇది ప్రవచన గ్రంథం, దీంట్లో రాసింది మన జీవితంలో జరగబోతుంది. ఇది మామూలు గ్రంథం కాదు. ఇది పరిశుద్ధుడు, పరిశుద్ధ లేఖనాలు ముద్రించిన దేవుడు, దీన్ని రాసినవాడు పరిశుద్ధుడు. దేవునికి మహిమ కలుగును గాక. దీనిలో ఉన్న ప్రతి మాట రాతపూర్వకంగా కాదు, అలంకార పూర్వకంగా ఉన్నాయి. ఇది అక్షరము కాదు, ఇది ఆత్మ. ఆత్మ ద్వారా రాశాడు పరిశుద్ధుడే దీన్ని రాశాడు. దైవజనమా, ఇది ఆటకాయితనం బైబిల్ కాదు, ఇది ప్రవచన నెరవేర్పు బైబిల్. దీనిలో మన జీవితం ఉంది, దీనిలో మన ముఖం చూసుకోవచ్చు, మన బతుకును తేటపరిచిద్ది. ఇది మన బతుకులున్న మచ్చలను తెలియపరిచిద్ది, మన బతుకులున్న మలినాలను తెలియపరిచిద్ది. ఇది ఒక అద్దం. మన బ్రతుకును మార్చగలిగిన సత్తా దేనికన్నా ఉందంటే ఇదే. పరిశుద్ధ గ్రంథానికి తప్ప ఎవరికీ లేదు మన బ్రతుకులు మార్చగలిగిన సత్తా. ఇది మనకు ఒక అర్థం అండి. దీనిని చూస్తే మన బ్రతుకు తేటగా తెలిసిపోద్దండి. ధైర్యం రావాలన్నా దీంట్లో చూడాలి, బలం రావాలన్నా దీంట్లో చూడాలి, పాపం పోవాలన్నా దీంట్లో చూడాలి, పరిశుద్ధ పరచబడాలన్నా దీంట్లో చూడాలి. ఇది ఒక అర్థం. దీంట్లో చూసే మన జీవితాన్ని మనము చెక్కుకుంటాం. ఇది ఒక ప్రవచనాత్మకమైన గ్రంథం. ఎలా పడితే అలా వాడేది కాదని అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 20వ వచనం మీరు చదవండి. సబ్జెక్ట్లోకి వచ్చేసాం, త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 20వ వచనం. కావున ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు దోషమును వెతికినను అది కనబడకుండును, యూదా పాపములు వెతికినను అవి దొరకవు. చేతులెత్తి పైకి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, చక్కగా చెప్పండి. ఆ కాలమున దేవుడే మాట్లాడాడు. ఇది ఎవరు మాట్లాడేది? ఆ కాలమున ఇశ్రాయేలు దోషములు వెతికినా కానరావు, యూదా పాపములు ఎదికినా దొరకవు. ఇది ప్రవచనం. మీకు విషయం తెలుసా? ఇది ప్రవచనం. ఏంటి ప్రవచనం? నువ్వు అనుకుంటావు ప్రవచనం అంటే ఏదేదో అనుకుంటున్నావు. నువ్వు నీకు తెలిసింది ప్రవచనం కాదు, నీకు తెలియంది ఒక మర్మం ఉంది, అదే ప్రవచనం. ఏంటంటే ఇదిగో ఇజ్రాయేలు యొక్క దోషములు వెదికినా దొరకవు. ఇది ప్రవచనం. హల్లెలూయా. ఇది ప్రవచనం. దీనికి రియాక్ట్ అవుతావు అనుకున్నాను నేను. మీరు అతి పరిశుద్ధులు అనుకున్నాను, వాక్యములో మీరు ఆరితేరిన వాళ్ళు అనుకున్నాను. దోషములు ఎంత ఎతికినా దొరకవు అని చెప్తే మీరు గంతులేసి గట్టిగా ఆమెను చెప్తారు అనుకున్నాను. కానీ మీలో డల్నెస్ వచ్చిందంటే ఇది ప్రవచనం కాదనుకుంటున్నారు. అసలు సిసలైన ప్రవచనం ఉద్యోగం కాదు, ఇంకోటి కాదు. అసలు ప్రవచనం ఏంటో తెలుసా? దేవుడు సూటిగా వేలు పెట్టి మాట్లాడుతున్నాడు. నీలో దోషములు కానరావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీలో పాపం ఎంత ఎతికినా దొరకదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు దోషములు దొరకవు, ఇదిగో యూదా పాపములు కానరావు. ఇది ప్రవచనం. ఇది ప్రవచనం. దోషములు ఎంత ఎదికినా దొరకవంట. అలాంటి పరిశుద్ధతలోనికి ఈ కడవరి దినాల్లో దేవుడు మనం తీసుకెళ్ళబోతున్నాడు. ఆల్రెడీ దేవుడు బైబిల్లో ఈ మాట రాసేసాడు. ఏమని రాశాడు? మనలో దోషాలు అందరూ ఎతుకుతారంట, కనపడవంట. మనలో పాపం మీద ఉందా అని ఎదుగుతారంట, దొరకదంట. ఇది ప్రవచనం. కానీ మన పరిస్థితి అలా ఉందా? అలా లేదు. కానీ జరిగిద్ది. ప్రవచనం కదా, జరిగిద్ది. చెప్పాడు కదా, జరిగిద్ది. రాశాడు కదా, జరిగిద్ది. నేను చదువుతున్న బైబిల్లో నా దేవుడు అన్నాడు, ఇదే ప్రవచనం అన్నాడు. నేను మళ్ళీ చెప్తాను.
నేను మళ్ళీ చెప్తాను. ఒక్క నిమిషం పాటు నేను చెప్పిన తర్వాత ఒక్క నిమిషం పాటు చప్పట్లు కొడుతూ అన్య భాషలు మాట్లాడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఒక్క నిమిషం పాటు ఈ హాల్ అంతా, ఈ మందిరం అంతా దేవుని ఆత్మతో కమ్ముకోవాలి. మళ్ళీ ఈ మాటని స్వరమెత్తి చెప్తాను. ఇర్మియా 50:20 ఇలా రాయబడింది, ప్రవచనం రాయబడింది. చేతులు సిద్ధంగా పెట్టండి. ఆ కాలమున, ఆనాటికి ఇశ్రాయేలీయుల దోషములు వెదికిన కానరావు, యూదా పాపములు వెదికిన దొరకవు. నేను చెప్తున్నా వినండి. నాలో ఒక కాలం రాబోతుంది, ఒక సమయం రాబోతుంది. ఆ సమయానికి, ఆ కాలానికి, ఆ నాటికి ప్రభు అన్నాడు, మనలో దోషాలు వెతికినా దొరకవంట, మనలో పాపాలు వెతికినా కనబడవని దేవుడు మాట్లాడుతూ ఉండగా రాధానామా షంద, ఇది ప్రవచనం. నీలో పాపము కనుగోవాలంటే కనుగొనలేడు, నీలో దోషము కానరాదు. నీవు పరిశుద్ధునివిగా, పరిశుద్ధురాలుగా మార్చబడబోతున్నావు. పరిపూర్ణం, పరిశుద్ధతలో పరిపూర్ణం, పరిశుద్ధతలో పరిపూర్ణం. ఉరబాల దురమకాల దిరివాశాల ఉరబాల దులబకల దిమల దులబల శాతల రబబబబబబ. ఇది ప్రవచనం, ఇది ప్రవచనం. దోషములు కానరాకుండా, పాపములు వెతికినా కానరాకుండా, దొరకకుండా పరిశుద్ధులుగా మార్చబోతున్నాడు. సార్వత్రిక సంఘంగా మార్చబోతున్నాడు. కొట్టుగట్టిగా మంచిగా కొట్టు, అన్య భాషలు మాట్లాడు. ఇది జరగబోతుంది, ఇది నెరవేరబోతుంది. రామాంధుల రమాంధుల ఉరివల వశాల రదలమా, ఉరివల రశాల రబలదనమా. ఓ ఓ ఓ ఓ రివల రగదలమా షకల దరబ కల రబ. ఓ రదుల మరదల కలదియా ఉరబ కషల. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులు ఎత్తి గట్టిగా ఆమేన్ అనండి. యేసు రక్తములో కడగబడిన మనం పరిశుద్ధులం. ఈ ప్రవచనము ద్వారా మనం పరిశుద్ధతలో పరిపూర్ణం అవ్వబోతున్నాం. ఈ కడవరి దినాల్లో కావలసింది పరిశుద్ధతలో పరిపూర్ణం అవ్వాలి. దేంట్లో పరిపూర్ణం అవ్వాలి? అంతే, పరిశుద్ధతలోనే పరిపూర్ణం అవ్వాలి. పరిశుద్ధతలో పరిపూర్ణం అవుతే మనం ఎక్కడుంటాం? రేపు ప్రభు ప్రక్కన ఉంటాం మనం. నా ఆశ అదే కదా. నేను సంఘాన్ని అలాంటి కోణంలోనే చూస్తున్నాను. ప్రతి వారం సంఘం పరిశుద్ధతలో పరిపూర్ణం అవ్వాలయ్యా. భౌతికంగా కాదు, పరిశుద్ధతలో నా బిడ్డల పరిపూర్ణం అవ్వాలి. నేను పరిశుద్ధతలో పరిపూర్ణం అవ్వాలి. యేసు రక్తముతో కడగబడి మనం ఆల్రెడీ పరిశుద్ధులమయ్యాం. ఇప్పుడు మనం ఈ పరిశుద్ధతలు ఏమవ్వాలి? పరిపూర్ణమైపోవాలి. హల్లెలూయా. పరిపూర్ణమవ్వాలి. క్రైస్తవులారా, మన పరిశుద్ధతలో పరిపూర్ణమవ్వాలి. మనం దీనిలో, ఈ పనిలో మనము గెలవాలి. మన పరిశుద్ధతలో మనము విజయాన్ని పొందుకోవాలి. మన పరిశుద్ధతలో ఒక పరిపక్వములోనికి రావాలి. కానీ దేవుడు అంటున్నాడు, ఇజ్రాయేలు, ఏ దోషములు ఎంత వెతికినా కనపడవు. యూదా, ఇజ్రాయేలు, నీలో దోషములు కనపడవు. యూదా, నీలో ఉన్న పాపములు ఎంత వెతికినా కానరావు. ఇది సాధ్యమా? ఒక కోణంలో ఆలోచించండి. దేవుడు ఇప్పుడు ఇది మనకు ప్రవచనం చెప్తున్నాడు. ఒక కాలం రాబోతుంది, ఒక నాటికి నీలో ఎంత పాపము ఎవరు ఎతికినా భూతద్దాలు పెట్టుకొని పరిశీలించినా కానరాదంట మనలో పాపం. ఈ మాట చెప్తుంటే నిజంగా ఎంత పరిశుద్ధాత్మతో నింపబడ్డాన ఈ కాలం రావాలి నా జీవితంలో. దేనికోసమో కాదయ్యా, ఒక క్రైస్తవుడిగా నేను చెప్తున్నాను. ఒక క్రైస్తవుడు రక్తం ఉడికిపోతే ఏం మాట్లాడుతాడో తెలుసా? నాకు ఆ కాలంలోకి నన్ను తీసుకెళ్ళు, నా పరిశుద్ధత పరిపూర్ణంలోకి వెళ్ళాలి. ఇంకో విషయం చెప్పనా, భయంకరమైన విషయం ఏంటో, నువ్వేంటో ఆటకైతనంగా ఉన్నావు. పరిశుద్ధతలో పరిపూర్ణం అవుతేనే మనం ఆ రాజు పక్కన ఉంటాం, లేకపోతే కుదరని పని అది. నా గోల అంటే అదే ప్రతిరోజు దేవుని దగ్గర. ఈ దేహంలో ఉంటూనే 7-10 నాది. పరిశుద్ధత, 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 నిలువెత్తు పరిశుద్ధత. ఎలాంటి పరిశుద్ధత అంటే ఒకసారి చాలాసార్లు నేను మన
పరిచర్య పిల్లలకి నేను చాలాసార్లు చెప్పాను, ఎలాంటి పరిశుద్ధత అంటే రోడ్ల మీద వెళ్తుంటే ఆ సినిమా పోస్టర్లు కనపడినా సరే ఒకవేళ అది చూసినా తలంపుల్లో పాపం రావద్దు. బట్ స్టిల్ ఈ రోజుకి కూడా నేను దాని కొరకే నేను పోరాడుతున్నాను. ఈ రోజుకి నా పోరాటం నేను ఆపలేదు. నేను ఎలాంటి పరిశుద్ధత కొరకు పోరాడుతున్నానో తెలుసా? అది మామూలు పరిశుద్ధత కాదు, నన్ను ప్రభు దగ్గరికి తీసుకెళ్లే పరిశుద్ధత కొరకు నేను పోరాడుతున్నాను. సంఘం కూడా ఈ ఉదయం దాని కొరకే పోరాడాలి. నేను పిల్లలకు అదే నేర్పిస్తూ ఉంటాను. పిల్లల పరిచర్య పెట్టినప్పుడు, పరిచర్య మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళతో ఒకటే మాట చెప్తాను నేను, మీరు రోడ్ల మీదకి వెళ్ళి అసభ్యకరమైన పోస్టర్స్ అండి ఎక్కడ చూసినా అసభ్యకరమైనవి, ఒకవేళ దాని మీద ఫోకస్ వెళ్ళినా సరే నీ తలంపుల్లో పాపపు ఆలోచనలు పెరగొద్దు. పరిశుద్ధతలో పరిపూర్ణం అవ్వడం అంటే అది. అర్థమైందా? దావీదులో దేవుడు పరిశీలించాడు, గమనించాడు, ఏ దోషము కానరాలేదంట. నేను ఆ వచ్చి నన్ను పట్టుకుని ప్రభుని ఈ రోజు కూడా అడుగుతాను, నాకు ఈ వాక్యము కావాలయ్యా, నాకు ఇది నెరవేరాలి. ఆల్రెడీ దేవుడు రాసుంచానని ఈరోజు చెప్పాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు భయపడేవాడిని, ఇన్ని సంవత్సరాలు నాకు అసలు ఒకవేళ వాక్యం నాకు తెలిసినా అది వేరు. కానీ దేవుడు నాతో మాట్లాడాడు. ఒరే, ప్రవచనం ఉందిరా, నువ్వు భయపడొద్దురా నాయన, ప్రవచనం ఉంది, ఖచ్చితంగా ఏ దోషం కనిపెట్టలేరు నీలో, ఏ పాపాన్ని కనుగొనలేరు. ఆ కాలం రాబోతుంది, ఆ కాలాన్ని తీసుకురాబోతున్నాను, పరిశీలించినా దొరకదు. ఏమండి అనరేంటండి? ఉన్నారండి? హల్లెలూయా చెప్పండి ఒకసారి. దానియేలు అనండి. ఎవడెవడో అడ్డమైనోడు అందరు ప్రయత్నాలు చేశారు, తప్పేసేద్దాం, తప్పెతుకుదామని, ఎవడు ఎతకలేకపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నో నెవర్. ఎవ్వడు భలే ఉంటుంది ఆయన గురించి మాట బైబిల్లో. అసలు ఎవ్వడు పాపములను వెతకలేకపోయాడు, ఎవ్వడు నేరములు వెయ్యలేకపోయాడు. ఎంత గొప్ప స్థితిలోనికి వెళ్ళిపోయాడండి. ఆ స్థితి కావాలని మనం ప్రార్థన చేసుకోవాలి. ఆ స్థితిలో మనం ఉండాలని మనం ప్రార్థన చేసుకోవాలి. నిజమే, అక్కడ దేవుడు మాట్లాడాడు కాబట్టి జరిగిద్ది, మనం నమ్మాలి. పరిశుద్ధతలో పరిపూర్ణం అవ్వాలి. కానీ మనం అలా లేము. ఎక్కడొకక్కడ తప్పు చేస్తున్నాం, ఎక్కడొకక్కడ పొరపాటు జరుగుతుంది, ఎక్కడొకక్కడ మిస్టేక్ జరుగుతుంది, ఎక్కడొకక్కడ పడిపోతూ ఉన్నాం. కానీ ఆశ అయితే ఉంది. నువ్వు ప్రార్థన చేయి. దేవుడి రోజు నీకు ప్రవచనం చెప్పాడు. ఏ ప్రవచనం అంటే, ఒకనాటికి ఒక కాలానికి నీలో పాపము దోషము ఎంత వెతికినా కనపడదు. ఇది జరగబోతుంది. సంతోషించు యేసు నామములో. ఇది యేసు నామములో జరగబోతుంది. యేసు నామములో జరగబోతుంది. యేసు నామములో జరగబోతుంది. హల్లెలూయా. నాకు జయం లేదు, నా చూపులతో పాపం జరుగుతుంది, నా అంతరంగంలో పాపం జరుగుతుంది, నేను నటించేస్తా ఉన్నాను పరిశుద్ధురాలుగా, పరిశుద్ధుడిగా. ఏంటయ్యా అని అనుకోవద్దు. ప్రవచనం ఉంది, నెరవేరిద్ది. ఖచ్చితంగా ప్రవచనం ఉంది, నెరవేరిద్ది. చాలామంది అనుకుంటున్నారంట, బ్రదర్ ఇన్ని వాక్యాలు చెప్పినా నేను మారలేకపోతున్నాను, ఏంటో నా ఆలోచనలో మార్పు రావట్లేదు, నా బతుకులో మార్పు రావట్లేదు, ఇన్ని వాక్యాలకు అసలు మారిపోవాలి నేను, కానీ నేను మారట్లేదు. ఒక వేషం వేసేసుకుంటున్నా, ఒక నటించు జీవితాన్ని జీవించేస్తున్నా, ఒక పరిశుద్ధురాలుగా ముందుకెళ్ళిపోతున్నాను. అయ్యో నేను ఓడిపోతున్నాను, అయ్యో నేను మిస్ అయిపోతున్నాను, అయ్యో దేవుడిని మోసం చేసేస్తున్నాను అని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఒక శుభవార్త, మనకు ఒక ప్రవచనం ఉంది. ఏ దోషం కనిపెట్టలేరు, ఏ పాపాన్ని కనిపెట్టలేరు. ఆ కాలంలోనికి దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. ఆ నిర్ణయ కాలం రాబోతుంది. హల్లెలూయా. మనకి ప్రవచనం ఉంది. మనుషులు ఎంత వెతికినా దొరకదు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఈ ప్రవచనానికి తగినట్టుగా జీవించాలి. ప్రవచనం ఉందిగా స్తోత్రం అంటే కుదరదు.
ప్రవచనం ఉంది, ఖచ్చితంగా మార్పు మనకు వస్తుంది, ఖచ్చితంగా ప్రభు దగ్గరికి మనం వెళ్తాం, కాదనట్లేదు. దానికి ముందు ఈ ప్రవచనానికి తగినట్లుగా మనము నడవాలి. ఏ ప్రవచనానికి? నీలో దోషం కనపడదు, నీలో పాపం కనపడదు, ఎంత వెతికినా కనపడదు అని దేవుడే చెప్తున్నాడు, నేను చెప్పట్లేదు. ఏమండి, దేవుడు కూడా వెతికినా కనపడదంట మనలో. అబ్బా, ఇది గత నాకు ఖచ్చిత రోషం వచ్చేసింది అసలు. ఆయనకు అంతరంగాలుగా, ఇప్పుడు మనుషులంటే పైపేంచి సమయం పరిశుద్ధురాలని ఇచ్చేస్తారు, మనుషుల దగ్గర గెలిచిపోతాం, బిరుదు పొందుకుంటాం. దేవుని దగ్గర తప్పించుకోగలమా? కానీ ఇప్పుడు దేవుడే అంటున్నాడు, నేను వెతికినా నీలో కానరాదు అన్నాడంటే ఆ స్థితిలోనికి సంఘం రావాలి, ఆ స్థితిలోనికి సంఘం వచ్చేయాలి. ఒక భక్తుడేమో ఇలా పాడుతున్నాడు, కూర్చుండుట నేను లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. చెప్పాలి, కూర్చుండునా నిలేచియుండునా, అందరూ కూర్చుండునా నిలేచియుండునా బాగుగా ఎరిగినావు రాజా, బాగుగా ఎరిగినావు, తలములు తపనయు అన్నీయు ఎరిగినావు, తలములు తపనయు అన్నీయు నీవెరిగినావు, నడచినను పండుకున్నాను, అందరూ నడచినను నేను పండుకున్నాను, అయ్యా నీవెరిగినావు, అయ్యా నీవెరిగినావు, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. హల్లెలూయా. నా సంతోషం ఏంటో చెప్పిన, దేవుడు వెతికిన దొరకమంట మనలో. ఏంటివి? పాపం, ఏంటివి? దోషం. అదే నా సంతోషం. అసలు ఆయనకి తెలియదంటూ ఏముంది? చుట్టూ ఆవరించాడు, కూర్చున్నా, లెగిసినా, పండుకున్నా, ఆలోచించినా ఆయనకి తెలుసు. మనుషులనైతే మసిపూసి మేరేడుగా చేయొచ్చు, దేవుణ్ణి చేయలేంగా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నా దృష్టికి కూడా పాపము కనపడునంతగా నువ్వు తయారవ్వబోతున్నావు. ప్రవచన గ్రంథంలో రాయబడి ఉంది ఆ మాట. ఎందుకు నెరవేరదు? ఎందుకు అపజయం అనుకుంటున్నావు? ఎందుకు కీడు అనుకుంటున్నావు? ఎందుకు చెయ్యలేననుకుంటున్నావు? ఎందుకు ఆ స్థాయిలోకి రాలేననుకుంటున్నావు? ఎందుకు ఆ స్థాయిలోనికి నేను ఎదగలేననుకుంటున్నావు? ఎందుకు సరిపోననుకుంటున్నావు? ఎందుకు సరి రాననుకుంటున్నావు? నేను చెప్తున్నాను, ఈ ప్రవచనము ద్వారానే మనం పరిశుద్ధతలో పరిపూర్ణం అవ్వబోతున్నాం. దేవుడే చెప్పబోతున్నాడు, నీలో ఏ పాపము లేదు, నీలో ఏ దోషము లేదు. హల్లెలూయా. దేవుడే మాట్లాడబోతున్నాడమ్మా, దేవుడే మనకు ఆ సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. ఏ సాక్ష్యాల కొరకు పరిగెత్తొద్దు, ఈ సాక్ష్యం కొరకు పరిగెత్తు. ఆయన ఒకనాడు మనల్ని పిలవాలి, ఏ దోషం కాన రావట్లేదని చెప్పాలి, ఏ పాపము కాన రావట్లేదని చెప్పాలి.
జయరాజు, నడినెత్తి నుండి అరికాల వరకు పరిశోధిస్తూనే ఉన్నాను, నిన్ను చూస్తూనే ఉన్నాను. నాకెక్కడా దోషం కానరావట్లేదురా, నాకెక్కడ పాపమే కానరావట్లేదురా. నువ్వు పరిశుద్ధతలో పరిపూర్ణమయ్యావు అని దేవుడు నాతో చెప్పబోతున్నాడు. దేవుడు నీతో చెప్పబోతున్నాడు. ఆ కాలం రాబోతుంది, ఆ సమయం రాబోతుంది, ఆ నిర్ణయ కాలంలోకి దేవుడు మళ్ళీ తీసుకెళ్ళబోతున్నాడు. హల్లెలూయా! మనం ఈ ప్రవచనానికి కట్టుబడి ఉండాలి. ఈ ప్రవచనానికి తగినట్లుగా మనం జీవించాలి. ఇప్పుడు మనం ఏం చేయాలో 4 విషయాలు చెప్పి ముగించేస్తాను. అదే ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము 4వ వచనం చదవగా విందాం. పరిశుద్ధతలో పరిపూర్ణం అవ్వాలి. ఏం చేయాలి? అదే ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము 40వ వచనం. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు వారును యూదా వారును కూడి వస్తారు. నా వైపు చూడండి, చదివి చాలాసేపు అయింది. ఆ కాలమున, ఆనాటికి అనండి ఒకసారి. ఇప్పుడు ఎలా ఉన్నా పర్లేదు అంటే, ఎలా ఉన్నా పర్లేదంటే నా అర్థం ఏంటి, నా ఇంటెన్షన్ ఏంటంటే, ఇప్పుడు ఓడిపోయే స్థితిలో ఉన్నావు, ఇప్పుడు గెలుపు లేదు, ఇప్పుడు ఓటమే కనపడుతుంది. ఎంత పరిశుద్ధంగా ఉండాలనుకున్నా ఉండలేకపోతున్నావు, ఎంత నీతిగా ఉండాలనుకున్నా ఉండలేకపోతున్నావు. ప్రయత్నిస్తున్నావు, ట్రై చేస్తున్నావు, వాటి కొరకు నానా తిప్పలు పడుతున్నావు, తిట్టించుకుంటున్నావు. ఏదైనా దేవుని కొరకు నిలబడాలి, ఏదైనా నేను పరిశుద్ధంగా ఉండాలి, ఏదైనా నేను పాపం చేయకూడదు, పొరపాటు చేయకూడదు, నా స్వచిత్తం పని చేయకూడదని నువ్వు ఎంత పోరాడుతున్నావు, ఓడిపోతున్నావు. ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్తున్నాను. గెలుపు లేదు, అపరిశుద్ధతే కనపడుతుంది. చూపులో, కనితల్లో, మాటల్లో, స్వభావాల్లో పాపమే. దేవుడు చిటుక్కుమని వెతికితే దొరికే పాపమే నీలో ఉంది, దొరికే పొరపాటే నీలో ఉంది. కానీ దేవుడు ఈ కాలము గురించి మాట్లాడట్లా, ఈనాటి గురించి మాట్లాడట్లా. ఆ కాలానికి, ఆ నాటికి నా దేవుని ప్రవచనం జరగబోతుందని అందుకే నేను చెప్తున్నాను. ఒకనాడు రాబోతుందని చెప్తున్నాను. అప్పుడు నీవు పరిశుద్ధపరచబడతావు, పరిశుద్ధతలో పరిపూర్ణమవుతావు. ఒక నిర్ణయ కాలం మనందరికీ ఉంది, ప్రవచనం నెరవేరే కాలం ఉంది, పరిశుద్ధతలో పరిపూర్ణమయ్యే కాలం ఉంది, దేవుని వద్ద నిలబడే కాలం ఒకటి ఉంది. పోరాడు, ప్రయత్నించు, నా దేవుడు పరిశుద్ధతలో పరిపూర్ణతలోనికి నడిపించేస్తాడు. ఇప్పుడు మనము పరిశుద్ధతలో పరిపూర్ణం అవ్వాలంటే ఏం చేయాలంటే, అక్కడ 2 మాటలు కలిపి మాట్లాడాడు. ఇశ్రాయేలు వారును యూదా వారును కూడి వస్తున్నారు, కలిసి వస్తున్నారు, జంటగా వస్తున్నారు అని రాయబడి ఉంది. ఒకానొక సందర్భంలో వారిద్దరికి విభేదాలు వచ్చాయి, వారిద్దరికి తగువులు వచ్చాయి, వారిద్దరికి వ్యతిరేకం వచ్చింది, విడిపోయారు. వినండి, మరి ఇప్పుడు దేవుని ప్రవచనం నెరవేరాలి కదా, పరిశుద్ధత పరిపూర్ణమయ్య ఆయన వద్దకు వెళ్ళాలి కదా. ఇది నెరవేరాలంటే ఇప్పుడు యూదా వారు, ఇశ్రాయేలు ప్రజలు కలుసుకోవాలి, కలవాలి, కలిసి రావాలి, కూడుకోవాలి. లేకపోతే పరిశుద్ధతలో పరిపూర్ణం అవ్వము. ఐకమత్యము రావాలి, ఏకమైపోవాలి. ఈ ఏకత్వములోనే ఉంది పరిపూర్ణత, ఈ యొక్క కూడుకోటములోనే ఉంది పరిపూర్ణత, ఈ కలుసుకోటములోనే ఉంది పరిపూర్ణత. నేనంటాను, విభేదాలు తొలగిపోవాలి, ఏక మనసు రావాలి, ఏకత్వం రావాలి, కూడుకోవాలి, కలుసుకోవాలి. అప్పుడే మన పరిశుద్ధతలో పరిపూర్ణం వస్తుంది. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు కుటుంబాల్లో విభేదాలు. దేవుడు ఆదాముని ఎందుకు చేశాడు? దేవునితో కలిసి ఉండాలి అని చేశాడు. అవ్వను ఎందుకు చేశాడు? ఆదాముతో కలిసి ఉండాలి అని చేశాడు. వీళ్ళిద్దరిని ఎందుకు చేశాడు? ఆయనతో కలిసి ఉండాలని చేశాడు. మళ్ళీ చెప్తా, ఆదాముని ఎందుకు చేశాడు? ఆయనతో కలిసి ఉండాలని చేశాడు. అవ్వను ఎందుకు చేశాడు? ఆదాముతో కలిసి ఉండాలని చేశాడు. వీళ్ళిద్దరిని ఎందుకు చేశాడు? యేసయ్యతో కలిసి ఉండాలి అని చేశాడు. కలిసి ఉండాలి అని చేశాడా, విడిపోవాలని చేశాడా? నేను చెప్తాను, కలిసి ఉండటమే పరిశుద్ధతలో పరిపూర్ణతలోనికి రావటం.
అర్థమవుతుందా? కలిసి లేకపోతే, వేరువేరుగా ఉంటే, విభేదాలుంటే, వ్యతిరేకతలుంటే పరిశుద్ధతలో పరిపూర్ణత, పరిపక్వం రాదు. మనం దేవుని వద్దకు వెళ్ళలేం. ప్రవచనం ఉంది, ప్రవచనానికి తగ్గట్టుగా మనం జీవించాలి. ఇప్పుడు నేను ఒక సహోదరి గురించి నేను చెప్పాను. ఏం చెప్పాను? ఆమె పలానా నెల పలానా తారీఖయ్యా దేవుడు ఇది చేస్తానన్నాడు, ప్రార్థన చెయ్యి అంది. ఏం చేయమంది? ఆమె కూడా ప్రార్థన చేసుకుంటుంది. దేని కొరకు? ప్రవచనం నెరవేరాలి. ఇప్పుడు ప్రవచనం ఉంది కదా, అయ్యగారు చెప్పేశారు, నేను ఎలా ఉన్నా నెరవేరిపోతులే, కాలం వచ్చేది, సంపూర్ణం అయిపోతానంటే పిచ్చి మోకల్లారా, అలా జరగదు. ప్రవచనం ఉంది, ప్రవచనానికి తగ్గట్టుగా మనం బ్రతకాలి. ఆ సహోదరి ఏం చేసింది? ప్రవచనం ఉందని పడుకుంది. పడుకోలా, కష్టపడి ప్రార్థన చేసింది. ఆ డేట్ వరకు, ఆ రోజు వరకు ఉపవాసం ఉంది. మంచినీళ్ళు కూడా తాగకుండా వారానికి 2 రోజులు ఉపవాసం కేటాయించేసుకుంది. ఆ రోజు వరకు ఉపవాసాల మీద ఉపవాసాలు చేసింది. ఎందుకంటే మమ్మ నేను అడగొచ్చు, ప్రవచనం ఉందిగా ఎందుకు ఉపవాసాలు అంటున్నావు? ప్రవచనం ఉందిగా పడుకోవచ్చుగా. అయ్యా కాదు కాదు కాదు, ప్రవచనం ఉందని మనం నిద్రపోకూడదు, ప్రవచనం ఉందని మనం పడుకోకూడదు, ప్రవచనం ఉందని మనం అశ్రద్ధ చేయకూడదు. దానికి తగినట్లుగా మనం ఫాలో అవ్వాలి. అందుకే ప్రవచనం పట్ల నెరవేరింది. ఈ రోజున దేవుడు ఈ ప్రవచనాన్ని మనకిస్తున్నాడు. ఏ ప్రవచనము? నీలో పాపము కనపడదు, దోషం కనపడదు. ఎంత వెతికినా కనపడదు. మనుషులే కాదు, నేను ఎతికినా కనపడదు అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఇది నెరవేరాలంటే నీవు దీనికి తగ్గట్టుగా బ్రతకాలి. ఎలా బ్రతకాలంటే కలిసి ఉండటం నేర్చుకోవాలి. ప్రవచనం ఉంది, హల్లెలూయా స్తోత్రం అయిపోద్ది, కానీ నేను ఎలా ఉన్నా ఆ కాలం వచ్చేద్ది, నేను దేవదూతలా మారిపోతాను, రెక్కలేసుకుని వెళ్ళిపోతానంటే నీ అపోహ, నీ మూర్ఖత్వం, నీ యొక్క పిచ్చితనం. అందరికీ ప్రవచనం ఉంది. ఎవరికి లేదో చెప్పండి? ఇప్పుడు ప్రవచనం అందరికీ ఉంది. అందరూ మహిమకరంగా ఆ కాలంలో కనబడబోతున్నారు. ఆమేన్ చెప్పండి. ఆనాటికి మనం పరిపూర్ణం అవబోతున్న పరిశుద్ధతలో. ఎలా? మనం ఎలా ఉంటే అవుతామంటే కలిసి ఉండాలి. యూదావారు, ఇశ్రాయేలు ప్రజలు కూడి వస్తున్నట్లుగా వాక్యం సెలవిస్తుంది. అదవరకు వాళ్ళిద్దరు వేరువేరుగా ఉన్నారు, గొడవలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి, నానా తతంగాలు ఉన్నాయి. ఇప్పుడు పరిశుద్ధత పరిపూర్ణం అవ్వాలి. ఆ కాలం వచ్చేసింది, ఆనాడు వచ్చేసింది. నేడే అది జరగాలని దేవుడు నిర్ణయించేశాడు. వాళ్ళిద్దరు కలిసి వేసుకొని ప్రభు దగ్గరికి వస్తున్నారంట, కలిసి వస్తున్నారంట. దేవునికి స్తోత్రం. ఆదాముని యేసయ్యతో కలిసి ఉండాలని చేశాడు, అవ్వని ఆదాముతో కలిసి ఉండాలని చేశాడు, వీళ్ళిద్దరు ఆయనతో కలిసి ఉండాలని చెప్తే అపవాదం వచ్చేసి అవ్వమ్మలోకి దూరిపోయి గలిబిలి పెట్టేసి భర్తతో అంటుంది, నువ్వు తింటావా సత్తావా, నీ మాట నేను అంటుంది. అసలు నేను కలిసి ఉండమని చెప్తే ఎవడు విడిపోమంటున్నాడు అక్కడ? కొన్నాళ్ళు ఏకీభవించింది ఆదాముతో. అబ్బా భర్త నువ్వు ఏదంటే అదే భర్త గారు అంది. ఇప్పుడు అంటుంది, ఇది తింటావా తినవా, లేకపోతే మన ఇద్దరికి విడాకులు అంటుంది. ఇదేం గోలరా నాయన? ఈ విభేదం ఏంటి? ఈ వేరుబాటు ఏంటి? ఏకత్వం ఎక్కడికి పోయింది? ఐకమత్యం ఎక్కడికి పోయింది? ఐకమత్యమే మహాబలం అని సామెత. వాక్యంలో కూడా చెప్తుంది, ఐకమత్యమే పోయబడిన అభిషేకపు పరిమళ తైలమైన వాక్యం కూడా సెలవిస్తుంది. ఐక్యత ఉండాలి. దేవునికి మనకి ఏముండాలమ్మా? ఐక్యత. కుటుంబానికి నీకేముండాలి? ఐక్యత. భర్తకి నీకేముండాలి? ఐక్యత. బిడ్డలకి నీకేముండాలి? ఐక్యత. 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 ఎక్కడ ఐక్యత ఉంటుందో, ఎక్కడ ఏక మనసు ఉంటుందో అక్కడ పరిశుద్ధతలో పరిపూర్ణమైపోతారు. ఏక మనసులో మనం కలిగి ఉండాలి. అవ్వలో ఏక మనసు పోయిందా? పోయింది. భర్తకు విరుద్ధంగా మాట్లాడింది. భర్త తినకపోతే విడాకులని మాట్లాడడం వల్ల భర్త తినేసాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ, ఇప్పుడు భర్తతో ఏకత్వం పోయింది భార్యకి. ఇప్పుడు వీళ్ళిద్దరితో దేవునికి ఏకత్వము పోయింది. దేవునితో కూడా తెగదెంపులు అయిపోయింది. ఇక ఆ ఏకత్వం, ఆ సహవాసం, ఆ మంచితనము, ఆ ప్రభావం అంతా కోల్పోయారు. జ్ఞాపకం చేసుకోండి. అవ్వకి ఆదాముకి ఎప్పుడైతే ఎడమ కలిగిందో దేవునికి వాళ్ళకు కూడా ఎడము వచ్చేసింది. ఏక మనస్సు మనం భూమి మీద కలిగి ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఐక్యత, కలిసి ఉండటం నేర్చుకోవాలి. విభేదాలు వద్దు, తగాదాలు వద్దు, వ్యతిరేకం వద్దు. కలుపుకోవటం నేర్చుకోవాలి, కలిసి ఉండటం నేర్చుకోవాలి. ఏకత్వం మనకు వచ్చేయాలి, ఏకభావం మనకు వచ్చేయాలి. ఆమేన్ చెప్పండి. ఈ రోజున ఇశ్రాయేలు వారు, యూదా వాళ్ళు కూడి వచ్చారు, కలిసి వచ్చారు. అందుకే పరిశుద్ధత పరిపూర్ణంగా మార్చబడింది.
ఈ రోజున మనం దేవునితో ఏకీభవించే వారిగా ఉండాలి. చాలామంది యేసయ్యతో కలవకుండా ఏంటో కలిసినట్టే కనపడతారు కానీ కలవరు. చాలా మీరు చూసుకోండి. ఆయనకి వేరే మనం ఏమీ చేయలేము గనక దేవునితో ఏకత్వం కలిగి ఉండి మనం ముందుకు వెళుదుము గాక. దేవునితో కలిసి ఉండి మనము కార్యాలు జరిగించాలి. ఆయనతో మన ప్రాణం ముడివేయబడి ఉండాలి. ఆయనతో మన ప్రాణం ఏకీభవిస్తూ ఉండాలి. ఆయన లేనిదే నేను లేను అన్న తీర్మానంలోనికి మనం వచ్చేయాలి. మనము ఆయన గాలి దూరనంత సందును మనము ఏర్పాటు చేసుకోకుండా ఉండాలి. గాలి దూరకుండా ఉండాలి. ఆ సందు ఉండొద్దు ఆయనకి మనకి. అలాగ మనం ఆయనకి ఏకమైపోవాలి. ఏకమైపోయిన వారిగా మనము బ్రతకాలి. అప్పుడే మన పరిశుద్ధతలో పరిపూర్ణమైపోతాము. ఏకత్వం రావాలి అనండి గట్టిగా. ఖచ్చితంగా ఏకత్వం రావాలి. విభేదాలు భేదాలు చూపించొద్దు. బ్రతికినంత కాలం ఏక మనసు కలిగి ఉండటం, అంగీకరించటం అనేది మనకు తహదా రావాలి. ప్రియదైవజనమా, శత్రువులతో కూడా అవసరమైతే దేవుని కృపంటే కలిసిపోయే కృపను దేవుణ్ణి అడగండి. కలుపుకునే కృపను దేవుణ్ణి అడగండి. వాళ్ళ ముందు భోజనం తినొద్దా? ఇప్పుడు శత్రువుల ముందు భోజనం పెడతానని నేను దాని మొహమే చూడను సవాల్ ఇసిరావు. ఇప్పుడు వాళ్ళ ముందు కూర్చొని భోజనం తినాలా వద్దా? ఆ వాగ్దానం నెరవేరాలా వద్దా? మరి వాళ్ళ ముందు నువ్వు కూర్చొని భోజనం తినాలంటే వాళ్ళని చూడాలా వద్దా? వాళ్ళని చూసే మనసు ఏర్పాటు చేసుకోవాలి. మరి చూడని తీర్మానం తీసుకోవడం దరిద్రం. ఆ సంధికి వెళ్ళిన దాన్ని కొంపే తొక్కును, దాన్ని గడపే తొక్కును 100 సార్లు వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. అంటే అన్నావులే కోపంలో ఏకత్వం రావాలి. అప్పుడే పరిశుద్ధతలో పరిపూర్ణం వచ్చేద్ది. తింగిరేషాలు తింగిరి మాటలు పక్కన పెట్టి రోజున వాళ్ళని రేపటి రోజున చూడాలి. వాళ్ళ మన పక్కన కూర్చొని భోజనం చేస్తారన్నాడు దేవుడు. మరి ఇదేం గోలా? శత్రువుల ముందు నీకు భోజనం, నీ ఇంట్లో కాదంట, శత్రువుల ముందు తీసుకెళ్ళి పెడతాడు. నువ్వు దాని ముఖమే చూడని తీర్మానం తీసుకున్నావు. ముఖం చూసే రోజులు రావాలి. సోత్తంటే కూర్చొని తినగలగాలి. కడుపు ఉడికిపోకూడదు. శత్రువుని చూస్తున్నప్పుడు హాయిగా తినాలని చూసి. కాబట్టి మనం మనసు ఏక మనసుగా మారిపోవాలి. అవసరమైతే శత్రువులతో కలిసే మనసు ఏర్పాటు చేసుకోవాలి. అంతే. దావీదుకి లేదా మనసు? సౌలు పట్ల ఎలా బిహేవ్ చేశాడు ఆయన? నేను చెప్తున్నాను, ఏక మనసును కలిగి ఉంటే, చేర్చుకునే మనసును కలిగి ఉంటే, కూడుకునే మనసును కలిగి ఉంటే, కూడి వచ్చే మనసును కలిగి ఉంటే ఖచ్చితంగా పరిశుద్ధతలో పరిపూర్ణమైపోతావు. ఈ పనిలో నువ్వు బిజీగా ఉండు. మాట్లాడితే మాట్లాడటానికి బిజీగా ఉండు. చెయ్యిస్తే చెయ్యవటానికి బిజీగా ఉండు. కదిపిస్తే కదపటానికి బిజీగా ఉండు. నిన్ను పలకరిస్తే పలకటానికి బిజీగా ఉండు. నీ ఇంటికి వస్తే నువ్వు ఆతిథ్యం ఇవ్వటానికి నువ్వు స్వీకరించు వారిని. అలాగున ఏకత్వం కలిగి ఉంటే నా దేవుడు అంటున్నాడు, పరిశుద్ధతలను పరిపూర్ణమైపోతావు. కూడుకోవటమే పరిపూర్ణత, కలవటమే పరిపూర్ణత, ఏక మనసు రావటమే పరిపూర్ణత. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మొదటిగా మనందరికి ఏ మనసు రావాలి? ఏక మనసు అనండి గట్టిగా. ఒకే ఒక్క మనసు మనం కలిగి ఉండాలి. భేదాలు విభేదాలు వద్దు, పక్కన పెట్టే. మనం ఎట్టి పరిస్థితుల్లో పరిశుద్ధతలో పరిపూర్ణం అవ్వాలి. అది మన టార్గెట్. ప్రవచనం ఉందే ప్రవచనం నెరవేరాలి. దేవుని ప్రక్కన మనం నిలబడాలి. అదే మన టార్గెట్లో పెట్టుకోండి. ఏక మనసు కలిగి ఉండండి. రెండోది చదవండి, పక్కనే ఉంది మాట దాని కింద. ఏడ్చుచు సాగుచు ఏడ్చుచు సాగుచు తమ దేవుడైన యెహోవా యొద్ద విచారించుటకై. చాలు కాదు, అంతా ఎవరు చదవమన్నారు నిన్ను? అంటే వెళ్ళిపోవటమేనా? వినండి వినండి వినండి. ఇశ్రాయేలు వారు యూదా వారు కూడుకొని వస్తున్నారు. అంతేకాదు ఏడ్చుచూ వస్తున్నారంట. ఎలా వస్తున్నారంటమ్మా? ఏడుస్తూ వస్తున్నారు. వారి ఏడుపుకు కారణం ఏంటో తెలుసా? అదేంటయ్యా ఏడుస్తూ రావటం ఏంటి? దేవుని వద్దకు ఏడుస్తూ వస్తున్నారు. ఒకటి కలిసి వస్తున్నారు, రెండు ఏడుస్తూ వస్తున్నారు. ఒకటి ఏక మనస్సు కలిగి ఉన్నారు, రెండు ఏడుస్తున్నారు, కన్నీరు కారుస్తున్నాడు. వాడి కన్నీరుకు కారణం ఏంటో తెలుసా? అయ్యా, ఈ ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు, నన్ను తప్పించినందుకు వందనాలు, నాకు ఈ కృప ఇచ్చినందుకు వందనాలు, నాకు ఈ ధన్యత ఇచ్చినందుకు వందనాలు, నాకు ఈ భాగ్యం ఇచ్చినందుకు వందనాలు, నాకు అభిషేకం ఇచ్చినందుకు వందనాలు, నీ పళ్ళ వద్ద నాకు భోజనం పెడుతున్నందుకు వందనాలు, నీ సన్నిధిలో స్థానం ఇచ్చినందుకు వందనాలని ఏడుస్తున్నారు. ఒక పక్క, మరొక పక్క శత్రువు తరుముతున్నాడు, ఏడుస్తున్నారు. మరొక పక్క శత్రువు తరుముతున్నాడు, మరొక పక్క దేవుడు చేసే కార్యాలు తడుచుకొని ఏడుస్తున్నారు, మరొక పక్క శత్రువును చూసి ఏడుస్తూ ప్రభు దగ్గరికి వస్తున్నారు. దైవ చిత్తానుసారమైన దుఃఖం
మనకి చాలా అవసరమై ఉంది. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నీ ఏడుపు ఎక్కడికి పోదు, వ్యర్థమైపోదని నేను మాట్లాడుతున్నాను. నువ్వు ఏడ్చిన ఏడుపు ఖచ్చితంగా నా దేవుడు అద్భుతమైన మేలునే చేసి ఉంచి ఉన్నాడు, మేలునే దాచి ఉంచి ఉన్నాడు. పుట్టెడు దుఃఖములను ఉన్నావేమో, ఏడ్చుచూ వస్తున్నావో సర్వజనమా, పుట్టెడు దుఃఖముతో ఉన్న నా బిడ్డ, ఏడుపుతోనే జీవితాన్ని వెళ్ళబోస్తున్నావో నా కుమార్తె కుమారుడా, నేను చెప్తున్నాను, ఇదిగో దుఃఖపడువాడు ధన్యుడు. హల్లెలూయా. దుఃఖించువాడు దరిద్రుడు అనలేదు బైబిల్, దుఃఖపడువాడు ధన్యుడు. ఏడ్చుచున్నవాడు ధన్యుడు. ఏడ్చుచున్నవాడు హైలైట్ వాడు. ఏడ్చుచున్నవాడు దేవుడు లేవనెత్తబోతున్నాడు. కన్నీరు కార్చేవాడిని లేవనెత్తబోతున్నారు. ఇంకొక మంచి మాట చెప్తాను, చప్పట్లు కొట్టి గట్టిగా ఆమేనని చెప్పాలి. ఒక మంచి మాట చెప్తున్నాను, నువ్వు కన్నీళ్లతో విత్తితే సంతోషకరమైన పంట కొయ్యబోతున్నావు. కొట్టు కొట్టు గట్టిగా చప్పట్లు. నువ్వు కన్నీటితో విత్తు, సంతోషకరమైన పంట, ఆనందకరమైన పంట కొయ్యబోతున్నావు. రిసీవ్ ఇన్ వర్డ్ ఆఫ్ గాడ్. కన్నీళ్లతో విత్తే కన్నీళ్ళే మెలగాలి కదా? కాదు 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 కాదు, ఏడుస్తున్నావు, సంతోషానికి వస్తావు. నీ ఏడుపుకు నా దేవుడు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు ఏ రకంగా ఏడుస్తున్నావో, నా ఏడుపు ఏంటో నేను చెప్పనా? నేను పరిశుద్ధపరచబడాలి, అది నా ఏడుపు. అదే నా ఏడుపు. ఎలా ఏడుస్తాను చెప్పనా? గదిలో ప్రార్థనలో వాక్యంలో ఉన్నప్పుడు, అయ్యా నాకు దేహ విమోచన కావాలి, నేను పరిపూర్ణము చెందాలి, నీవు వచ్చినప్పుడు బోరం రోగినప్పుడు రెప్ప నా 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 ప్రార్థన ఎప్పుడు ఇదే ఉంటుంది. ఏది నేను చేయను. ఇంకా నేను ఏడవాలన్నా ఇదే అంశంతో ఏడుస్తాను, అడగాలన్నా ఇదే మాట పెట్టి అడుగుతాను. నీకంటే బోల్డ్ ఉండొచ్చు, నాకు బోల్డ్ లేవు. నాకు ఒకే ఒకటి, పరిశుద్ధత. అది లేనిదే ప్రభుని చూడం కదా. రేపు హృదయ శుద్ధి గలవాడు అన్నాడు దేవుడు, ఆయన చూస్తాడు. అయ్యో రేపు నా దేవుణ్ణి చూడపోతే ఎలాగూ? నాకు పరిశుద్ధత కావాలి. ఆ విషయం మీద నేను ఏడుస్తాను. ఈరోజు నా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నీతో మాట్లాడుతున్నాడో లేదో నాకు తెలియదు, కానీ జయరాజు నీ ఏడుపుకు సంతోషానికి వస్తావన్నాడు, నీ ఏడుపుకు నన్ను చూస్తావన్నాడు. నువ్వు ఏడుస్తున్నావు కదా, ఖచ్చితంగా నువ్వు సంతోషమైన పంట కొయ్యబోతున్నావు. నీ ఏడుపుకి కారణం దైవ చిత్తానుసారమైన ఏడుపు. ఏడుస్తున్నావేమో, వాక్యానుసారంగా మొరపెడుతున్నావు, ఏడుస్తున్నావేమో. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, పుట్టెడు దుఃఖములో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, కన్నీటిలో ఉన్న దేవుడితో మాట్లాడుతున్నాడు. నువ్వు కన్నీటితో విత్తు, కన్నీటితో విత్తు 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 విత్తు. సంతోషమైన పంట కొయ్యబోతున్నావు, సంతోషమైన పంట కొయ్యబోతున్నావు, ఆనందమైన పంట కొయ్యబోతున్నావు. వేస్తున్నావులా నేను ప్రవచిస్తున్నాను, తీసుకో. నువ్వు కన్నీటితో పిరికెడు విత్తావు, సంతోషంతో గుప్పెళ్ళు కొయ్యబోతున్నావు. పిరికెడు కన్నీళ్లతో నువ్వు విత్తితే గుప్పెడు సంతోషాన్ని కొయ్యబోతున్నాం మనందరము. ఈ జేహెచ్ఎస్ మినిస్ట్రీస్ ఇదిగో సంతోషమైన పంట కోసి దేవుడి మహిమపరచబోతుంది. హల్లెలూయా. నీ పరిశుద్ధత పరిపూర్ణం అవ్వాలంటే ఏడవాలి, గదిలో పడిపోయి ఏడవాలి. నీకేదో సమస్య వస్తే ఏడవటం కాదు, ఏడవటం ప్రారంభించు. పరిశుద్ధత కొరకు ఆరలు చాచడం ప్రారంభించు. పరిశుద్ధత కొరకు కన్నీరు కార్చడం ప్రారంభించు. దుఃఖపడువాడే ధన్యుడు అన్నాడు, ఏడ్చేవాడే ధన్యుడు అన్నాడు. ఏదో సమస్య వచ్చేటప్పుడు ఏడ్చేవాడు ధన్యుడు కాదు, 24 గంటల దుఃఖములో ఉన్నవాడు ధన్యుడు, 24 గంటలు ఏడుపుతో ఉండేవాడు ధన్యుడు. ప్రార్థన చేస్తే ఏడ్చేవాడు ధన్యుడు, మోకరిస్తే ఏడ్చేవాడు ధన్యుడు, చేతులెత్తితే ఏడ్చేవాడు ధన్యుడు. ఎప్పుడయ్యా నేను చూసేది, ఎప్పుడయ్యా ఎదుర్కొనేది, ఎప్పుడయ్యా
గారు చెప్పే వాక్యాలు నాలో నెరవేరేది? ఎప్పుడయ్యా ప్రవచనం నెరవేరేది? ఎప్పుడయ్యా ఈ రాత నెరవేరేది? ఆ కలలు రాజ్యం ఎప్పుడు? ఆ పంట రాజ్యం ఎప్పుడు? ఆ సూర్య చంద్ర నక్షత్రాలు లేని రాజ్యం ఎప్పుడు? ఓ 10,000 అతి సుందరుడా, నిన్ను చూసే భాగ్యం ఎప్పుడు? నిన్ను కలుసుకునే భాగ్యం ఎప్పుడు? నీతో ఉండే భాగ్యం ఎప్పుడు? ఈ అంశానికి వస్తే ప్రతిరోజు ఏడవాలి. ఈ అంశానికి వస్తే ప్రతి సమయం ఏడవాలి. నువ్వు ఏడవటానికి ఒక సమస్య రావక్కర్లేదు. సమస్య రావాలా? నువ్వు ఏడవటానికి యాక్సిడెంట్లే జరగాల? నువ్వు ఏడవటానికి ఇంట్లో భయంకరమైన గొడవే జరగక్కర్లేదు కదా. నువ్వు ఏడవాలనుకో, ఈ అంశాన్ని రైస్ చేయి. నిన్ను ఎప్పుడయ్యా చూసేది? ఆ మాటలంటే చాలా ఆటోమేటిక్గా ఏడుపు వచ్చేస్తాయి. నా అనుభవం అది నా అనుభవం. నేను నీకు చెప్తున్నాను, నువ్వు ట్రై చేసి చూడు. అయ్యా సమస్యలు ఉన్నప్పుడు ఏడుపు వస్తుంది అయ్యా. ఇంట్లో ఏదైనా జరిగినప్పుడు ఏడుస్తున్నానయ్యా. ఏదైనా లేనప్పుడు ఏడుస్తున్నాను. ఎవరైనా తిట్టినప్పుడు ఏడుస్తున్నాను. మిగతా అప్పుడు ఏడుపు రాట్లా. నేను ఏడుపు తెచ్చే మాటలు నేను చెప్తా, విను. అయ్యా నేను ఎప్పుడు చూడాలి? నేను ఎప్పుడు చేరుకోవాలి? ఆ కలల రాజ్యులకు ఎప్పుడు రావాలి? ఓ నేను ఎప్పుడు పరిపూర్ణమైపోవాలి? సూర్య చంద్ర నక్షత్రాలు లేని ఆ దేశములో ప్రపంచములో ఎప్పుడు నేను కూడిని ఆరాధించాలి అన్న మాటలు 4-5 డైలాగులు వదులు ఖచ్చితంగా కన్నీళ్ళు పట్ట 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 పడిపోతాయి కింద. నేను చెప్తుంది ఒకసారి ప్రయత్నించి చూడండి అందరూ. దేవుణ్ణి అడగండి. ఏడవటానికి ఏమీ ఉండక్కర్లేదు నీ జీవితంలో. అన్నీ సమృద్ధిగా ఉంటే కొంతమంది ఏడుపు రాదు. ఇలా ప్రయత్నించే దుఃఖానుసారమైన దైవ చిత్తానుసారమైన దుఃఖం ధన్యతలోనికి నడిపిస్తుంది. భాగ్యమును మనకు కలగజేస్తుంది. ఏడువు ప్రతిరోజు ప్రభు పాదాల మీద పడి ఖచ్చితంగా మనం సంతోషమనే పంట కొయ్యబోతున్నాం. నీ పరిశుద్ధతల పరిపూర్ణతలోనికి రావాలంటే రెండవ మాట ఏం చేయాలి? మనము ఏడవాలి. ఏడవకపోతే పని అవుదు. అక్కడ ఏడిస్తేనే మనం విజయం పొందుకోగలము. ఏడిస్తేనే ఆయన పక్కకి వెళ్ళగలము. ఏడిస్తేనే ఆయన స్థాయిలోనికి మనం రాగలము. ఇక 3 చూసేద్దాం. ఇక ముగించేస్తాను. 3 చూసేద్దాం. పక్కనే చదవండి అమ్మా. తమ దేవుడైన యెహోవా యొద్ద విచారించుటకై వచ్చెదరు. దేవుడైన యెహోవా యొద్ద ఏం చేస్తున్నారమ్మంట? వాళ్ళు విచారణ. ఏం చేస్తున్నారంటమ్మా? విచారణ చేస్తున్నారు. ఈ రోజున మనం దేవుని వద్దకు వచ్చి విచారణ చేయదుముగాక. ఏం చేయాలి? ఎంక్వైరీ చేయాలి. అనండి, ఎంక్వైరీ అనండి ఒకసారి. కీర్తనకారుడు ఇలా అంటున్నాడు. 34వ కీర్తన 4వ చరణంలో ఇలా రాయబడి ఉంది చూడండి. 34వ కీర్తన 4వ చరణం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఆయన నాకు బదులిచ్చాడు. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన విడిపించాడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. నీకే సమస్య ఉన్నా ఎక్కడ విచారం చేస్తావు? పెద్దల దగ్గర అన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. పోలీస్ స్టేషన్ అన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. మా ఇంటి పెద్ద ఉన్నాడు, ఆడి దగ్గర చేస్తా ఉన్నాడు, స్తోత్రం చెప్పండి. మా వీధిలో పెద్ద ఉన్నాడు, ఆడి దగ్గర పోతా ఉన్నాడు, స్తోత్రం చెప్పండి. ఇంట్లో గొడవలేని ఎవడో విచారం చేస్తే కానీ నేను మాన్ను, ఎవడో ఒకటి రావాలి విచారం చేయాలన్నాడు, స్తోత్రం చెప్పండి. మరి ఎందుకు స్తోత్రం చెబుతారు? మీరు మొగముద్దులాగా ఉన్నారు. నా విచారణ దేవుని దగ్గర చేస్తానన్న స్తోత్రం చెప్పండి. మరి ఆ గుంపేనా గుంపు? దేవుని దగ్గర విచారం చేయి. దేవుని దగ్గర తీసుకెళ్ళి నీ సమస్యలన్నీ ఎంక్వైరీ చేయి. ఇది ఎలా పోతుంది? ఏం చేయాలి? ఏ రూట్లో వెళ్ళాలి? ఏ రూట్లో నడిపిస్తావు? ఇది ఎలా అని విచారం చేయి. దేవుని దగ్గర ఒక సమస్య పెట్టేయి. దేవుని దగ్గర ఒక ఇబ్బంది పెట్టేయి. నువ్వు ఏది చేయాలన్నా దేవుని దగ్గర విచారం చేయి. దావీదు గారంట విచారణ ఎవరి దగ్గర చేసేవాడంట? యెహోవా దగ్గర, దేవుని దగ్గర చేసేవాడంట. దేవుడు ఉత్తరం ఇచ్చేవాడంట. దేవుడు బదులిచ్చేవాడంట. నీ సమస్య దేవుని దగ్గర విచారం చేయి. అప్పుడు నువ్వు పరిశుద్ధతలో పరిపూర్ణమవుతావు. ఎవడెవడికో చెప్పి వాళ్ళ సలహాలు ఏళ్ళ సలహాలు తీసుకోబోక బోడి సలహాలు అవి. చాలామంది మునిగిపోయారు అలానే. వాళ్ళ మాటలు ఏళ్ళ మాటలు నమ్మి మునిగిపోయారండి. జీవితాలు నాశనం అయిపోయినాయి. సంసారాలు విడిపోయినాయి. విడాకులతో వెళ్ళిపోయారు. జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. మనుషుల దగ్గర విచారణ చేసి మనుషుల సలహాలు తీసుకుని వస్తున్న కుటుంబాలు ఒక నాటికి చిన్నాభిన్నం అయిపోయి ఒక వేజారిపోతున్నాయి. నేను చెప్తున్నాను, నువ్వు విచారణ చేయగలిగితే దేవుని దగ్గర విచారణ చేయి. పరిశుద్ధతలో పరిపూర్ణమైపోతావిక. ఏదొచ్చినా దేవుని దగ్గర పెట్టు. ఏది చెప్పాలన్నా దేవునికి చెప్పు. ఏడవాలన్నా దేవుని దగ్గర ఏడువు. ఏక మనసు రావాలన్నా దేవునితో కలిగుండు. ఏక మనసు దేవునితో కలిగి ఉండాలి. ఏడవాలంటే దేవుని దగ్గర ఏడవాలి. విచారం చేయాలంటే దేవుని దగ్గరే చేయాలి, ఎవరి దగ్గర చేయకూడదు. నీ సమస్యకు ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది. ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది. ఏమండి, భర్త చచ్చిపోయి పుట్టెడు దుఃఖంలో ఉంటే ఒక మంచి ఆలోచన వచ్చింది. అద్భుతమైన ఆలోచన.
దైవజనుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళాలి. విచారణ అక్కడ చేస్తుందామా? నా భర్త చనిపోయాడయ్యా, అప్పుల వారు నా ఇంటికి వచ్చారు. ఎక్కడ చెప్తుందో చూడమ్మ విచారణ. బంధువులు బోల్డ్ మంది ఉన్నారు. అక్క 1,00,000 సదురక్క. ఎంత సదరాలంట? 1,00,000 అక్క. అప్పులోడు పీకల మీద కూర్చున్నాడు అక్క. 1,00,000 సదరక్క. ఈ సంవత్సరం ఆఖరిలోనూ, లేదంటే నాకు డోక్రా వస్తుంది, లేదంటే నీ దేనికో కడుతున్నానక్క. ఎవరి దగ్గరని విచారణ? దేవుని దగ్గరికి చేయి, దేవుడు అద్భుతం చేస్తాడు. ఎవడొక్కడు లేపుతాడు. ఆమె ఏం చెప్పరే? నీ బోడి విచారాలు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చెప్పడం, ఆమెమో నేను 4 మాటలు అంటాం, మాకు ఇదంది అదంది ఇవ్వకపోగా అని తిండి తిప్పలు లేకుండా మానేసి తోడబుట్టింది మళ్ళీ గొడవలు ఇవి అవన్నీ ఎందుకు? ఆ బోడి నువ్వు దేవుని దగ్గర, అయ్యా నాకు ఇదిగో పలానా సమస్య పలానా వచ్చింది, ఎలా తీరుస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు, ఇదిగో అని దేవుని దగ్గర విచారణ చే. దేవుడు నీకు కలిగిన భయములన్నిట్లో, కలిగిన అప్పులన్నిట్లో, కలిగిన సమస్యలన్నిట్లో, కలిగిన ఇబ్బందులన్నిట్లో నా దేవుడు నిన్ను విడిపించగలిగిన దేవుడు ఆయన, బయటకు తీసుకురాగలిగిన దేవుడు ఆయన. నేను అంటాను, ఇది పరిశుద్ధతకి లింక్ అయి ఉందమ్మా, మామూలుగా కాదు. ఇది పరిశుద్ధతలో పరిపూర్ణం అవ్వాలంటే ఏదొచ్చినా ప్రభు దగ్గర చెప్పుకోగలగాలి. అది అసాధ్యం, కానీ నువ్వు సుసాధ్యం చేయాలి దాన్ని. దేవుని దగ్గరే మనుషులకు చెప్పకుండా ఉండలేకపోతారు. ఒక ఆమంటారు నాకు ఫోన్ చేసి, అయ్యా నా బాధ ఎవరికన్నా చెప్పుకుంటే పోద్దంటారు కదా, అంటారు కదా సైతాన్. బైబిల్లో ఏముందో దేవునికి చెప్పమనుంది, ఎవరికో చెప్పడం ఏంటి? ఎవరికో చెప్తే బాధ పోద్దంట. ఆ మాటలన్నీ క్రైస్తవులు మాట్లాడొద్దు, అది లోకానుసారమైన బిడ్డలు మాట్లాడే మాట. నా బాధ ఆయనకు చెప్పుకుంటేనే తీరిద్ది, నా కష్టం ఆయనకు చెప్పుకుంటేనే తొలగిపోద్ది, నా దుఃఖం ఆయన చెప్పుకుంటేనే తొలగిపోద్ది. ఇది నిజమైన క్రైస్తవుడు మాట్లాడాల్సిన మాట. ఆమెకు చెప్పాను, నాకు ఎవరికో కాదు చెప్పాను, దేవుడికి చెప్పా పోయిద్ది, నాకు చెబితే పోయిద్ది కాదు. ఎవరికో చెప్తే మరి ఆమెకు చెప్పుకున్న బాధ పోయింది, సమస్య పోయిందా అన్నాను. పోలేదయ్యా అంతే. బాధతో పాటు సమస్య కూడా పోవాలంటే ఆయనకు చెప్పు, ఆయన దగ్గర విచారణ చేయి, ఆయన దగ్గర ఎంక్వైరీ చేయి. ఎలా ఏం చేయమంటావు? ఇదిగో ఇదిగో పలానా వచ్చింది, పలానా సమస్య వచ్చి పడింది, పలానా అప్పులలో వచ్చేసారు. ఆమె వెళ్ళిపోయి ఎలీషా దగ్గర విచారణ చేస్తుంది. ఆయన అన్నాడు, మంచి సలహా ఇచ్చేసాడు, అద్భుతం జరిగిపోయింది. నూనె కొండ ఉందా అంది, అన్ని అద్భుతాలే, అప్పులన్నీ తీరిపోగా తినడానికి సమృద్ధిగా ఉన్నాయి. అందుకే నేను దేవుని దగ్గర ఎంక్వైరీ చేయమని చెప్తున్నా. మీకేం భయం భక్తి లేకుండా ఆడి దగ్గర వీడి దగ్గర పోయి వాళ్ళకి చెప్తున్నాం, వాళ్ళు 4 మాటలు అంటున్నారు, తిడుతున్నారు, అన్నం తిప్పలు తిండి తిప్పలు మానేసి బీపీ షుగర్లు పెరిగిపోయి డౌన్ అయిపోవటం, నా తోడ పుట్టిందని నన్ను ఎట్లా అంది, అయినోడు ఎట్లా అన్నాడు, పక్కనోడు ఎట్లా అన్నాడు, నువ్వు ఎందుకు చెప్పడం? ఎందుకు వెళ్ళి వాళ్ళు నిన్ను ఏమి అనకుండా, నువ్వు తిండి తిప్పులు మానేయకుండా, ఏడవకుండా, నువ్వు వాళ్ళ గురించి బాధపడకుండా ఉండాలంటే నీ సమస్యలన్నీ దేవుని దగ్గర పెట్టేసి వెళ్ళిపోయి మంచి ఆలోచన ఇస్తాడు. అలా వెళ్ళిపోయి ఆ దారిలో వెళ్ళిపోయి చేయి, అద్భుతమైన కృప దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఇది కదండి పరిశుద్ధతలో పరిపూర్ణం అవ్వాలంటే, ఇది కదా కారణం. ఎవడెవడికో చెప్పడం కాదు పరిశుద్ధత. నువ్వు దేవుని వద్దకు రా, దేవుని వద్ద నీ సమస్యలని పెట్టి విచారణ చెయ్యి. దేవుడు నీకు కలిగిన ప్రతి సమస్యల నుంచి విడిపించి ఉత్తరం ఇచ్చి అద్భుతమైన పరిపూర్ణతలోనికి నా దేవుని తీసుకురాగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని చెప్పాము ఇప్పటికి మనం? 3. 1 ఏక మనస్సు, 2 ఏడవాలి. దుఃఖం ధన్యతలోనికి తీసుకెళ్తుంది, దుఃఖం సంతోషంలోకి తీసుకెళ్తుంది. ఏక మనస్సు, ఏడవాలి. 3వది విచారణ. ఎవరి దగ్గర? మరి అది చెప్పండి. దేవుని వద్ద విచారణ చేసినోడే పరిశుద్ధతలో పరిపూర్ణమవుతాడు. ఏక మనస్సు కలిగినోడే పరిశుద్ధతలో పరిపూర్ణమవుతాడు. 24 గంటలు ఓ ప్రభువా నిన్ను చూడాలి, నిన్ను చేరాలని ఏడ్చునోడే పరిశుద్ధతలో పరిపూర్ణమవుతాడు. చివరి మాట చదవండి, అక్కడే చదువు. ఈ అన్నిటికీ తమ దేవుడైన యెహోవా యొద్ద విచారణకై వచ్చెదరు. చదివేశావు కదా. అన్నిటికీ మరువబడని నిత్య నిబంధన చేసుకొని. అదిగో ఇక నా వైపు చూడు, ఇక సాలిక అక్కడే ఉంది మ్యాటర్ అంత. ఈరోజు నువ్వు ఎక్కడికి పోవక్కర్లేదు. ఓహో కీర్తనలోకి వెళ్ళిపోయారా? కీర్తనలోంచి ఇర్మియాలోకి రానంటుందా బైబిల్? ఇర్మియాలోకి వచ్చిందా? వచ్చిన మారు, నువ్వు చదువుమన్నాను మారితే నీకెందుకు? నీకేమన్నా ప్రాబ్లమా? ఆ వచనంలోనే ఉండాలని రూల్ ఏం లేదుగా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట, ఆ ప్రజలు దేవునితో నిబంధన చేస్తున్నారు. ఆమేన్ చెప్పండి. ఎలా పడితే అలా భక్తి చేయకూడదండి, ఎలా పడితే అలా చర్చికి రాకూడదండి, ఎలా పడితే అలా ఉండకూడదండి, ఎలా పడితే అలా భక్తి చేయకూడదండి, ఎలా పడితే అలా పాటలు పాడకూడదండి, ఎలా పడితే నీకు ఇష్టం వచ్చినట్టుగా ఉండకూడదండి. ఏదైనా ఒక నిబంధనతో ఉండాలండి, ఒక నిబంధన చెయ్యాలండి, ఏదైనా ఒక తీర్మానంతో ముందుకు అడిగి వేయాలండి.
నిబంధనలోనే ఉంది పరిశుద్ధత పరిపూర్ణం అవ్వాలి. పరిశుద్ధత పరిపూర్ణం అవ్వాలంటే నిబంధనలోనే ఉంది అది. ఎవడైతే దేవుని పట్ల నిబంధన కలిగి భక్తి చేస్తున్నాడో వాడు పరిశుద్ధతలో పరిపూర్ణమైపోతాడు. ఎవరైతే నిబంధన కలిగి భక్తి జీవితాన్ని చేస్తున్నారో వారు పరిశుద్ధతలో పరిపూర్ణమవుతారు. హల్లెలూయా. నిబంధనతో బ్రతుకు. నీకు ఇష్టం వచ్చినట్టు బతకూడదు అనండి. పక్కన వాళ్ళ వైపు చూసి నీకు ఇష్టం వచ్చినట్టు బతకూడదు. నిబంధనతో బతకాలి. నిబంధనతో బతకాలి. తీర్మానంతో బతకాలి. ఏది చెప్పేవో అలాగే బ్రతకాలి. అందుకే దేవునికి మాటలు నేను మాటలు ఇచ్చానండి, చేస్తానో చేయను. మాటలు ఇవ్వాలండి, ఇవ్వకుండా భక్తి చేత కుదరదండి. కొంతమంది అంటారు నేను చెప్పను కానండి చేస్తా. చెప్తే చేస్తారు, చెప్పకుండా ఎటు చేస్తావు? చెప్పు ఫస్ట్. నిలబెట్టుకో మాటని. దేవునికి స్తోత్రం చెప్పు. అసలు భక్తి నిబంధనతో ఉండాలి. నీ ఇష్టం వచ్చినప్పుడు కాదు. కుదిరితే ఇస్తా, కుదిరితే చేస్తా, చూద్దాంలే చేద్దాంలే కాదు. ఇంకా ఆ భక్తి ఎందుకు? ఇంకా వల్లకాట్లో పోయినా ఒక మాట దేవునికి ఇవ్వు. ఆ స్థాయికి వచ్చేదాకా ముందుకు కొనసాగు. నేను దేవునికి ఇస్తా. ఎలాంటిది ఇస్తా తెలుసా? ఇలా ఉంటా ప్రభా, అలా ఉంటా ప్రభా, ఒక నిబంధన చేసేస్తా. ఆ నిబంధన ఉంది కదా, భయంతో భక్తి చేస్తాను నేను. ఎందుకంటే నిబంధన ఉంది. మాట ఇచ్చేసాం, మాట చెప్పేశా, నోరు జారి కాదు, నాకు తెలిసే నేను ఆయనతో నిబంధన చేశాను. ఆ నిబంధనే నన్ను పరిశుద్ధంగా ఉంచుతుంది. నువ్వు మాట లెక్క పత్రం లేకుండా ఉంటే మాట వింటావా? నువ్వు ముందర మాట ఇవ్వమ్మా, పత్రాలు రాయమ్మా. అవేం రాయకుండా సొత్తంలేండి, సత్తంలేండి, చెప్తాంలేండి అని భక్తి చేస్తే కుదరదు. అర్థమవుతున్న దేవుని స్తోత్రం చెప్పండి. నీ భక్తికి కారణం ఏంటంటే నిబంధన. వామ్మో, దేవునితో నిబంధన చేశానండి, నేను విడిపోను, ఎన్నడు తెగదింపులు మనకు అవ్వదు, నేను ఇలా ఉంటాను అలా ఉంటానని బాప్తిజం అప్పుడు నిబంధన చేశాను. బాప్తిజానికి ముందే నిబంధన చేశాను. మేము నిబంధన జనులం, మేము నిబంధనతో కూడిన వాళ్ళమండి, మేము మాట తప్పే వాళ్ళం కాదండి, మడమ తిప్పే వాళ్ళం కాదండి అని మనం చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎవరైతే నిబంధన లేకుండా, తీర్మానాలు లేకుండా, నిబంధన లేకుండా భక్తి చేస్తున్నారో నేను చెప్తున్నాను, వాళ్ళ భక్తి ఎందుకు పనికిరాదు. నీ భక్తుల నిబంధన ఉందా? ఐ క్లాసే. కానీ దేవుని దీవించునుగాక. నీ భక్తులు ఒక వైరాగ్యం, ప్రతిష్టత, ఒక ఎడ తెగని మాట దేవునికి ఇచ్చేసి భక్తి చేస్తున్నావా? ఇంక నేను ఎవడో ఆపలేడు. దేవుడు నిన్ను పరిశుద్ధతలో పరిపూర్ణం చేయబోతున్నాడు. ముందర దేవునికి ఒక మాట, ప్రభా నేను ఇలా ఉంటా. ఏంటి December 31 ఆ నిబంధనలు కాదు నేను చెప్పేది. నిబంధన చేస్తే మాట మార్చం, మడమ తిప్పం అన్నట్లుగా ఉండాలి మనం. అర్థమైందా? కొంతమంది పెద్ద నిబంధనలు చేసేసి ఆటకెత్తనంగా బతికి చేస్తూ ఉన్నారు. కొంతమంది ఇచ్చేసి తప్పే వాళ్ళు ఉన్నారు. బ్రొక్కుబడి లేదు, నిబంధన లేదు, తీర్మానాలు లేవు. వచ్చేత్తను, చర్చికి పాడేత్తను, వెళ్ళిపోతాను. ఏం ప్రయోజనం ఉంది? అసలు మురుక్కుబడి ఎందుకు వస్తున్నావు నువ్వు మందిరానికి? అసలు ఏంటి నిబంధన? ఏంటి నీకు దేవునికి మధ్య నిబంధన ఏంటి? ఏం మాట ఇచ్చావు? ఎలా ఉంటానని మాట ఇచ్చావు? ఎలా తయారవుతానని మాట ఇచ్చావు? అసలు మాట ఇచ్చావా? మొక్కుబడి చేసావా? మొక్కుబడి చేయని క్రైస్తవ్యం ఎందుకు? మొక్కుబడి లేని భక్తి ఎందుకు? నిబంధన లేనటువంటి భక్తి, పాటలు, ఆరాధన ఎందుకు అంటున్నాను నేను. నాతో ఏకీభవించే వాళ్ళు ఆమేన్ అనండి గట్టిగోసారి. నిబంధన చేయి, మొక్కుబడి చేయి. నీ భక్తి మొక్కుబడితో వెళ్ళాలి, నీ భక్తి నిబంధనతో వెళ్ళాలి, నీ భక్తి తీర్మానం మీద నడవాలి. ఆటకైతనంగా ఈరోజు ఆదివారం వెళ్ళాలి, ఓకే, పాట పాడాలి, ఆరాధన చేయాలి, వాక్యం వినేయాలి, బ్లెస్సింగ్స్ ఇవి వచ్చేయాలి, అలా కాదు. ఒక నిబంధనతో, ఒక టార్గెట్తో ఉండాలి మన భక్తి. ఇక్కడ కొట్టాలి చివరికి ఆమేన్. ఈ రోజున ఫస్ట్ ఏక మనసు, 2 కన్నీటి అనుభవం, 3 విచారణ ఆయన వద్ద చేయటం, 4 నిబంధనతో భక్తి చేయటం. ఇదే మనల్ని పరిశుద్ధతలో నుండి పరిపూర్ణతలోనికి తీసుకువెళుతుంది. పరిశుద్ధత ఫుల్ఫిల్ అయిపోతుంది, పరిపూర్ణమైపోతుంది, దేవుని దగ్గర తీసుకువెళ్ళిపోతాయి. ఇక చివరిగా చదవండి. యెహోవాను కలుసుకొందుము రండని చెప్పుకొనుచు. యెహోవాను కలుసుకుందాం రండి. రా. సియోను తట్టు అభిముఖులై అచ్చటికి వెళ్ళు మార్గం ఏదని అడుగుచూ వచ్చేదరు. అమ్మయ్య, ఇప్పుడు నా వైపు చూడండి. ఏంటంత నీరసంగా ఉన్నారు? గట్టిగా హుషారుగా ఆమేన్ అనండి ఒకసారి. సిలైన్లు ఎవరన్నా పెట్టుకుని వచ్చారా? యెహోవా వద్దకు వెళ్దాం రండి 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 అన్నారంట. అక్కడ వీళ్ళు యూదులు, ఇజ్రాయేల్ కలిసిపోయారు. వీళ్ళిద్దరు ఆమేన్ చెప్పండి. సంతోషం అది. వీళ్ళిద్దరూ కలిసిపోయి ఏక మనసుగా తయారైపోయి ఏడ్చుకుంటా, విచారణ ఆయన వద్ద చేసుకుంటా, నిబంధనతో ఆయన దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ
యెహోవా వద్దకు రండి, యెహోవా వద్దకు రండి. దేనికి అభిముఖులయ్యారంట? సియోనుకి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయారు. స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్ళాలంట? సియోను పాటలు సంతోషంగా పాడుకుని వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సియోనుకి వెళ్ళాలి. ఎవరు? ఎవరు? నీకెళ్ళే చూసి ఎవరు? నేను అనండి. వాళ్ళేనా? నువ్వు వెళ్ళవా? చెప్పండి ఎవరు? ఇలా చూపించండి. ఎవరు? వెళ్తావా సియోనికి? వెళ్తావా? ఎక్కడికి వెళ్ళాలి మనం? ఆశ ఎవరికి ఉండాలి? ఉందా? ఏముందిలే గారు, వెళ్తాం వెళ్ళవు మీరే చెప్పండి. టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు ఎవరికి. మరి ఏం భక్తులు నాకు అర్థం కావట్లా. భక్తి ఆ భక్తులు నశించును గాక. వాళ్ళు అంటున్నారు యెహోవా వద్దకు వెళ్దాం రండి. వాళ్ళ మార్గం ఏంటి? సియోను మార్గం. దేవునికి స్తోత్రం కలుగునగా. సియోను వెళ్దాం. సియోను అంటే చాలా ఇష్టం అంట వాళ్ళకి, ఆశ అంట. అక్కడికి వెళ్ళాలి. వాళ్ళ డెస్టినేషన్ అర్థమైపోయింది. గూగుల్ మ్యాప్ చెప్తుంది ఓకే ఓకే, దారి అయితే అర్థమైపోయింది, డెస్టినేషన్ అర్థమైపోయింది. వాళ్ళ గోల్ ఫిక్స్ అయిపోయారు. ఒక దగ్గరికి వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయారు. కానీ దారి కనపట్టలేదంట. అదేనా అక్కడ జరుగుతుంది? ఎక్కడుందంటున్నారు. సియోనికి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయారు. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి, ఖచ్చితంగా ఆయన చూడాలి, ఖచ్చితంగా అక్కడ కూర్చుని దారి కనపడట్లా. ఆశ ఉంటే దారిని చూపించి నడిపించేవాడు ఆయన. ఇక్కడ ఆశే లేదు ముందర మనకి. నీకెందుకు? సియోను గోల్ పెట్టుకుని గోల్ రీచ్ అవ్వాలి. అవుతావో అవ్వవో నీకు అసలు తెలియట్లే. కొంతమందికి అసలు ఎట్లా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, నేను డెస్టినేషన్ నేను చూసేసుకున్నాను, నా గోల్ నాకు తెలుసు, నేను ఫిక్స్ అయిపోయాను, నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి, కానీ దారి కనపడట్లా. అడుగుతున్నారు, దారి మధ్యలో వెళుతూ అడుగుతున్నారు, సియోనికి మార్గం ఎక్కడా? దారి లేదక్కడ. గోల్ ఉంది కానీ తెలియట్లేదు. గమ్యం అయితే ఉంది కానీ తెలియట్లేదు. నిరీక్షణ అయితే ఉంది కానీ కానరావట్లేదు దారి. ఒక నిరీక్షణ ఉండాలి. మనందరం సియోనికి వెళ్ళాలి. మనందరం సభాపర్వతం దగ్గరికి వెళ్ళాలి. మనందరం గొర్రెపిల్లైన క్రీస్తు వద్దకు వెళ్ళాలి. మనమందరం ఆయన ప్రక్కన ఉండాలి, ఆయనతో ఉండాలి, ఆయనలా ఉండాలి. ఎంతమందికి ఉంది గోల్? ఎంతమందికి ఉంది నిరీక్షణ? ఎంతమందికి ఉంది ఆశ? కానీ ఎలా వెళ్ళాలి? ఈ డౌట్ ఎంతమందిలో ఉంది? ఎలా? మీకు తెలుసా? చెప్పండి. తెలుసా మీకు? చెయ్యొత్తట్లేదు. ఎలా వెళ్తావమ్మా సియోనికి? వెళ్తావు ఎలా వెళ్తావు? రాయగడ ఎక్స్ప్రెస్ బుక్ చేసుకుంటావా? సింహాద్రినా? రత్నాచల్ల? ఏది ఏ ట్రైన్ బుక్ చేసుకుంటావు, లేదంటే ఏ ఫ్లైట్ బుక్ చేసుకుంటావు? ఎలా వెళ్తావు? ఉంది ఆశ, నిరీక్షణ ఉంది. వెళ్తాను, చేరతాను, వెళ్ళాలి, అక్కడికే వెళ్ళాలి, సియోనికే వెళ్ళాలి. ప్రతిష్ఠించుకునే గుంపు అక్కడ ఉంటుంది, మహిమ వస్త్రాలు వేసుకునే గుంపు ఉంటుంది, గొర్రెపిల్ల ఎదుట నేను పాడాలి. ఈ గోల్ అంతా మనకుంది. ఎలా తెలియట్లేదు, దారి తెలియట్లేదు. ఇప్పుడు నేను చెప్తా ఎలా దారి కనుక్కోవాలో, ఎలా దారి తెలియాలో 3 విషయాలు చెప్పి ముగించేస్తాను. చూడండి ఒకసారి. ఎఫెసీయుల పత్రిక 4:17, 1 కొరింథీయులు 11, ఫిలిప్పీయులు 2:5 చదివేశారా? పరలోకం వెళ్ళాలని ఎంతమందికి ఉంది ఆశ? అయ్యా అభిషేకు ఇక్కడే ఉండు, అయ్యా ఇక్కడే ఉండు అయ్యా, నాయనా నీ ధైర్యం మండిపోను. పరలోకం వెళ్ళాలి ఎంతమందికి ఆశ ఉంది? మరి అనుభవం కావాలి. ఎట్టెళ్తావు? ఎత్తైన కొండ ఎక్కాలని ఉంది, ఎట్టెళ్తావు? శక్తి లేదు. అనుభవం ఏది? ఇప్పుడు అనుభవం చెప్తా. ఎఫెసీ 4:17, 1 కొరింథీయులు 11, ఫిలిప్పీయులు 2 చదివేశావా? ఎఫెసీ 4:17 తొందరగా. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొని వాళ్ళదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదంతా అక్కడెక్కడ ఉంది? 4:17లోనే ఉందా? క్రీస్తు స్వారూప్యం లేదా? ఎఫెసీయులు ఏం చదివి ఎప్పుడు దాకా? ఎఫెసీలేనా? ఏం చూడు, క్రీస్తు స్వారూప్యం మీలో ఏర్పడేంత వరకు అని ఉంటుంది. త్వరగా బైబిల్ తీసుకోవాలి, ఎతకండి. తర్వాత 1 కొరింథీయులు 11వ అధ్యాయంలో చదవండి. నేను క్రీస్తును పోలి ఉన్న ప్రకారం, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పోలిక మనలో రావాలి. ఆమేన్ చెప్పండి. మనం సియోనికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి, అక్కడ మనం ఉండాలి, ఆయనతో ఉండాలి అంటే మనలో ఎవరి పోలిక వచ్చేయాలి? ఇక్కడ
దేవుని పోలిక మనలో వస్తే ఖచ్చితంగా మనం డెస్టినేషన్కి చేరతాము. ఫిలిప్పీలు 2:5 చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. అది క్రీస్తు యేసుకు ఉన్న మనసు మనం కలిగి ఉండాలి. యేసయ్య పోలిక మనం కలిగి ఉండాలి. ఆయన స్వారూప్యాన్ని మనము కలిగి ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఇవన్నీ కలిగి ఉంటేనే డెస్టినేషన్కి మనం చేరతాం. మనకు ఒక గోల్ ఉంది, మనకు ఒక టార్గెట్ ఉంది. ఆ టార్గెట్కి రీచ్ అవ్వాలి, కానీ అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు అర్థం అవ్వాలి, తెలియాలి, అక్కడికి చేరాలి అంటే క్రీస్తు పోలిక, క్రీస్తు స్వారూప్యం, క్రీస్తు మనస్సు, ఈ 3 ఉన్నాయి అనుకో, ఖచ్చితంగా నీ గోల్ నువ్వు కొడతావు, నీ గోల్ నువ్వు రీచ్ అవుతావు. ఖచ్చితంగా ఆ సియోనులో మనందరం, మన సంఘం అంతా కనబడబోతుంది. దేవునికి స్తోత్రం. ప్రభుతో కనపడబోతుంది. సభాపర్వతం దగ్గర ఉన్నాడు ప్రభు, తూర్పు వైపున. సభాపర్వతం మీద ఉన్న దేవుడు, సియోనులో ఉన్న దేవుడు, వధించబడిన గొర్రె పిల్లగా ఉన్న దేవుడు, మా ఆయనను మనం చూడబోతున్నాం. మన గోల్ రీచ్ అవ్వబోతున్నాం. మన ఆశ నెరవేరబోతుంది. ఎందుకంటే మనము క్రీస్తు స్వారూప్యమును ధరించుకోవాలి, క్రీస్తు మనస్సును ధరించుకోవాలి, క్రీస్తు పోలిక మనలో రావాలి. ఈ 3 మనలో రావాలి. సియోనుకు మనం చేరాలి. అప్పుడే మనము పరిశుద్ధతలో ఏమవుతామమ్మా? పరిపూర్ణమైపోతాం. మన టైటిల్ ఏంటి? పరిశుద్ధతలో పరిపూర్ణం. దేంట్లో పరిపూర్ణం అవ్వాలి మనము? పరిశుద్ధతలో పరిపూర్ణం అవ్వాలంటే విభేదాలుగా ఉండాలా? తేడాలుగా ఉండాలా? హెచ్చుతగ్గులు చూపించాలా? కాదు, ఏకత్వం. రెండవది ఇహి అహా అని ఓకే, సమస్యలు ఉన్నప్పుడు ఏడ్చేసి, సమస్యలు లేనప్పుడు బాగా కనపడాలా? కాదు, ప్రతిరోజు నీ కన్నుల వెంబడి నుంచి ఏడుపు రావాలి. ఆ ఏడుపు దైవ చిత్తానుసారమైపోవాలి. ఆ ఏడుపు పరిశుద్ధత కొరకు ఇవ్వాలి. ఆ ఏడుపు ఒక పరిశుద్ధత, పవిత్రత కొరకై ఏడవాలి. ఇక 3వదిగా చూస్తే, ఆయన వద్దే మన గోస చెప్పాలి. ఆయన వద్దే మనం విచారం చేయాలి. ఇదిగో ప్రభా, ఈ పని చేయాలనుకుంటున్నాను, చేయమంటావా? ఎలా చేయాలి? ఎట్లా చేయమంటావు? ఎవరిని సహాయం అడగమంటావు? ఎక్కడికి వెళ్ళమంటావు? ఎవరిని కలవమంటావు? ఎక్కడ నిలబడమంటావు? విచారణ చెయ్యి. నీ సమస్యకు నానా రకములైన విచారణ జరగాలి. ఆ విచారణ జరగటంలోనే నీ పరిశుద్ధత పరిపూర్ణమైపోతుంది. 3 అయిపోయిన 4వది ఏం చేయాలి? నిబంధనతో భక్తి చెయ్యాలి, మొక్కుబడితో భక్తి చెయ్యాలి, తీర్మానంతో భక్తి చెయ్యాలి. 5వదిగా సియోనుకి, ఆ గోల్కి మనం రీచ్ అవ్వాలి. ఆయన స్వారూప్యం, ఆయన మనస్సు, ఆయన పోలికను ధరించుకొని మనం అక్కడికి వెళ్ళాలి. మన మార్గం ఏమవ్వాలి? సియోను. మన గోల్ ఏమవ్వాలి? సియోను. మన తీర్మానం ఏమవ్వాలి? సియోను. అక్కడే మన కర్తవ్యం, అక్కడే మన గోల్, అక్కడే మన చిట్ట చివరి ప్రయాణం ముగింపు. ఇది మన మనసులో ఉంచుకోవాలి. ఆ గోల్ని మనం ఎలాగైనా కొట్టాలి. సియోనికి వెళ్ళిపోవాలి డైరెక్ట్గా. నూతన యెరూషలేము కాదు, క్రొత్త భూమి కాదు, క్రొత్త ఆకాశం కాదు, డైరెక్ట్గా సియోనే. దేవునికి మహిమ కలుగును గాక. ఉన్నతమైన పోస్టుకి నువ్వు అప్లై చేయి. ఉన్నతమైన పోస్టు నువ్వు పెట్టుకో. ఉన్నతమైన గోల్ నువ్వు పెట్టుకో. ఉన్నతమైన గోల్కి నువ్వు రీచ్ అవ్వాలి. ఉన్నతమైన తీర్మానం కలిగి ఉండు. నీ డెస్టినేషన్ ఉన్నతముగా ఉండాలి. సియోనులో కొనసాగిస్తున్న ప్రయాణము సియోనులోనే ముగించాలి. హల్లెలూయా. ఈ రోజున నీ భక్తి, నీ పరిశుద్ధత పరిపూర్ణమైపోవాలంటే 5 చెయ్యండి. ఖచ్చితంగా మనం పరిపూర్ణం అవ్వగలము. ఖచ్చితంగా మన పరిపూర్ణములోనికి దేవుడు మనల్ని తీసుకువెళ్ళునుగాక. మన పరిశుద్ధత పరిపూర్ణమవునుగాక. మన పరిశుద్ధత పరిపూర్ణమవునుగాక. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.